तुषारहार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहा। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रवकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। स्वस्त्यस्तु सतां सन्मङ्गलानि सन्ततं भवन्तु। श्लोकैकश्रवणपठनमात्रेण वक्तृश्च श्रोतॄणां निखिलकलिकल्मषापनोदनपुटुतरे श्रीमद्भागवते महापुराणे पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तुते। परमात्మ యొక్క ప్రేరణ చేత సద్గురు యొక్క ఆశీస్సుల చేత భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞంలో 6వ రోజు సాయంకాల ప్రవచన కార్యక్రమానికి ఉద్యుక్తమై ఉన్నాము. ప్రాతకాలంలో శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని చూసాం. ప్రతిరోజు అతను ఏ విధంగా చేస్తూ ఉండేవాడు, అలాగే అతని యొక్క రకరకాల కళ్యాణాలు, ఆయన సంతానము, సుమారుగా ఆయన సంతానము అంటే కేవలం కృష్ణుడికి వాళ్ళ పుత్రులకి సంతానమే తీసుకుంటే 1 కోటి దాకా ఉందని చెప్పారు. వాళ్ళ కోసం అంటే ఆ యదువంశులు ఉండే వాళ్ళకి విద్యాభ్యాసం కోసము గురువుల సంఖ్య సుమారుగా 3-4 లక్షల పైన ఉందని చెప్పారు విద్యాభ్యాసం కోసం. అంటే ఆ సంతానము చాలా పెద్ద సంతానం, విస్తారమైనటువంటి కుటుంబం. ఆ రకంగా విషయాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత రాజసూయాగాన్ని నిమిత్తంగా చేసుకున్నటువంటి సందర్భంలో అగ్రపూజకి నియమితటువంటి కృష్ణ పరమాత్మని ద్వేషించిన కారణంగా ఆ శిశుపాలుని కూడా సంహరించాడు అని చెప్పుకున్నాము. అలా కొన్ని చిన్న చిన్న కథల్ని చెప్పుకుంటూ ముందు సాగుతున్నాము. రాజసూయాగం ముగిసింది. ఆ తర్వాత కాలం లోపల మరి ఆ యాగం అయిపోయిన తర్వాత అవభృత స్నానం అని చేస్తున్నారు. ఆ సందర్భంలో మయసభలో దుర్యోధనుడు అవమానపడడం, అంటే ఒకటి అనుకొని ఒకటి చేయడం, నీళ్ళు అనుకో నీళ్లు లేని ప్రదర్శన అవ్వడం, నీళ్ళు లేవనుకో నీళ్ళలో పడిపోవడం, ఇవి చూసినప్పుడు ద్రౌపదీదేవి అక్కడ నవ్వడం, దాన్ని బాగా అవమానంగా భావించబోతాను. అందుకు ఈ రాజుల యొక్క సంపదను చూసి మరింత ద్వేషాన్ని పొందినటువంటి దుర్యోధనుడు ఆ తర్వాత కాలం ఆ రాజ్య సంపదను హరించడం కోసమని మరి మాయాపాచికంతో జూదానికి పిలవడం, వాళ్ళ అజ్ఞాత వాసానికి అలాగే అరణ్యవాసానికి పంపించడం. ఈ విధంగా ఆ ద్వేషంతో కూడా అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ సాలుడు అనేటువంటి వాడు శిశుపాలుడికి మిత్రుడు, శిశుపాలుడి స్నేహితుడు. రుక్మిణి వివాహ సమయంలో కూడా శిశుపాల పక్కన ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చారు, జరాసంధులు అందరూ కూడా. ఆ
ఆ సందర్భంలో కృష్ణుని ఎదిరించిన వాళ్ళు ఇతను ఉన్నాడు. కృష్ణుణ్ణి జయించలేకపోయాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన కారణంగా ఎట్లాగైనా సభలో వాళ్ళ సభలో ఉండి యాదవులు లేకుండా చేస్తాను, కృష్ణుని నేను జయిస్తాను అని శపథం చేశాడు. అలా శపథం చేసినటువంటి వాడు మరి పరమాత్మ గురించి ప్రత్యేకించి తపస్సు చేశాడు. శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు 1 సంవత్సర కాలం పాటు. అతను చేసే తపస్సు ఎలాంటిది అంటే రోజు ఒక పిడికెడు భస్వం మాత్రం తినేవాడు. పిడికెడు భస్వం, అదే ఆహారం, ఏమీ తీసుకునేవాడు కాదు. ఆ పిడికెడు భస్వం మాత్రమే తిని ఆ సంవత్సరం అంతా శివుడి గురించి తపస్సు చేశాడు. అలాంటి ఘోరమైన తపస్సు చేసే సందర్భంలో మరి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, యక్షులు కానీ ఇక్కడ ఎవరు నన్ను జయించకూడదు, నేను ఎక్కడికేంటి అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఉండే నాకు ఒక విమానం కావాలి, నేను అలాగే యాదవుల విజయాన్ని సాధించాలి అని నా వరం కోరుకుంది. అప్పుడు పరమాత్మ శివుడు మయుణ్ణి పిలిచి మయుని సహకారంతో ఒక గొప్ప విమానం తయారు చేయించాడు. దాని సౌభగం అని పేరు. ఆ సౌభగం అనే విమానాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇచ్చాడు వీడికి. ఎప్పుడైతే సౌభగం విమానం వచ్చిందో మరి వరప్రభావి అయ్యాడు. వెంటనే ద్వారక మీద దండెత్తాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు హస్తినాపురంలో. అప్పుడు వాడు అనేక రకాలుగా ఆ విమానంలో ఉండి దాక్కొని యుద్ధం చేయడానికి వచ్చాడు ద్వారకలో. చాలా అందరూ భయపడ్డారు. ప్రద్యుమ్నుడు ఎదుర్కొన్నాడు సందర్భంలో. చాలా కాలం యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. కృష్ణ పరమాత్మ అక్కడ హస్తినాపురంలో ఉన్నాడు, కానీ మనస్సులో ఆయనకి శంక కనపడుతుంది. అపశకునాలు ఉంటాయి మన మనసులో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి అలాగే అని కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వచ్చాడు. ఆ వచ్చాక సాల్వునితో యుద్ధం చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొప్ప యుద్ధం జరిగింది. సేనాపతులతో వాళ్ళతో చాలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరి కృష్ణ పరమాత్మ తన గదాయుధం చేత ఆ సౌభాగ్య విమానాన్ని ధ్వంసం చేసి చక్రాయుధంతో వాడు సంహరించాడు. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే వరప్రభావి అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క చేతిలో మొత్తమంతా ఉంటుంది కాబట్టి శివుడు వరమిచ్చినా కూడా ఆ వరప్రభావం పెద్దగా పనిచేయలేదు సాలుడి పైన. సాలుడు మరణించాడు. చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ మనకి. రామాయణంలో తీసుకుంటే కూడా రావణాసుడు వరప్రభావం పొందిన తర్వాత అందరిని జయించాలనుకుంటూ వచ్చాడు. నిజానికి ఎవరిని జయించలేదు. మనకి అది ఉత్తరాఖండ్లో ప్రత్యక్ష కనపడుతుంది. రావణాసుడు వెళ్ళాడు దేవతలపైకి, యముని మీద దండెత్తాడు, కుబేరుడి మీద దండెత్తాడు. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు నా వరప్రభావి అన్నాడు అక్కడ. అంటే వీళ్ళు యుద్ధం చాలి అంధకారం అయిపోయారు. అలా అంధకారం పోతే ఓడించాలి నెగ్గించాలి అనుకుని టెస్ట్ చేసుకున్నాడు. అంటే వాడు వ్యతిరేకించలేదు దానికి. కార్తవీర్యార్జునుడు జయించాడు ఇతన్ని. అప్పుడు వాళ్ళ తాతగారు విశ్వసుడు వచ్చి వాడిని తీసుకెళ్ళాడు. అంటే ఆ కాలంలో కూడా మహామహా గొప్ప యోధులు ఉన్నారు. వరప్రభావంతో ఉన్న రావణాది వాళ్ళను కూడా ఎదుర్కొన్నటువంటి రాజులు ఉన్నారు ఆ కాలంలో. అట్లాగే ఇప్పుడు కూడా పరమాత్మ శివుడు అనుగ్రహం ఇచ్చినా జయించగలిగే సామర్థ్యం విష్ణుమూర్తికి ఉంది కాబట్టి ఇక్కడ విష్ణు పురాణంలో విష్ణుమూర్తి గొప్పతనం చెప్పకపోతే అది కించపరిచయం అవుతుంది. కాబట్టి శివుడికి విష్ణువుకి భేదం లేదు. ఇక్కడ శివుడు వరం ఇచ్చినా అనుకూలంగా ఇచ్చే వరమే ఇస్తారు. దీనికి మరొక కథ కూడా ఉంది ప్రత్యేకించి మనకి. ఇక్కడ ఈ భాగవతంలో వృకాసుడే వృత్తాంతం ఉంది. వృకాసుడు అట్లా వాడు. అంటే ఇక్కడ వృకాసుడు అని చెప్పాడు, మనం భస్మాసుడు అంటాం మామూలు. మనకు తెలిసినవాడు భస్మాసుడు. ఇక్కడ వృకాసుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకటే. మనం భస్మాసుడు మనకు అసలు వేరే కథ చెప్పుకుంటాం. వాడిలాగే శివుడి గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్ష వర కోరుకోమని నేను ఎవరిని ఎత్తిపి చేయబడితే వాడు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. అలా కోరుకున్నప్పుడు వాడి వృకాసుడికి శివుడు వరం ఇచ్చాడు కదా, చాలా సంతోషం. ఎవరిని చేయబడ్డా పోతారు కదా. వీడి దృష్టి పార్వతి మీద పడింది. కాబట్టి పార్వతి దొరకాలి అంటే శివుడి మీద చేయి పెట్టాలి. ఇలా చెప్తారు. వేరే పురాణాలు చెప్తారు తనకు వచ్చినటువంటి శాపం నిజమైందో కాదు తెలుసుకోవాలని చెప్పేసి శివుడు వెంట పడ్డాడు అని చెప్తారు. ఆ శివుడి మీదే పెట్టి చూద్దామని. అంటే గురువు పంగనామలు పెట్టమంటే అర్థం ఇది. ఇక్కడే రాక్షస బుద్ధి. ఈ ఒక పురాణంలో ఒక రకంగా అదే విషయం గణపతి పురాణం కలిసి ఇదే విషయం లోపల గణపతి ఒక బ్రహ్మచారిగా వచ్చి వాడిని తాను ఆడినట్టుగా ఆడిస్తూ ఉండి నీకేం తెలుసు పరమేశ్వరుడు వరం ఇచ్చాడు కానీ అక్కడ మా మోద్గల పురాణంలో ఇక్కడ గణపతి పురాణం ఈ విధంగా ఉంటారు. అదే కథ.
అట్లే చెప్తారు ప్రత్యేకించి, వరమిచ్చాడు కరెక్టే కానీ ఆయన భార్య సరిపోయి తిరుగుతున్నాడు, ఆయన పిచ్చివాడయి ఆ సత్యదేవి పోయింది కదా. అటు ఇప్పుడు ఆయన శక్తులే లేవు, సత్యదేవులో బాగా శక్తి ఉండేది ఆయనకి అని బ్రహ్మచారి బాగా చక్కగా చెప్పినప్పుడు వాడు నమ్మేస్తాడు. నమ్మి నువ్వు కావాలంటే చూసుకో, ఆయనకి శక్తి లేదు, నీ చేయబెట్టుకో కావాలంటే అనుకున్నాడు. వాడు ఎవరైతే చేయబెట్టుకోవడం వాడు పోయాడు. ఇది గణపతి అంటే గణపతి గొప్పతనం చెప్పాలి అక్కడ. అంటే గణపతి వల్ల సంహరించబడ్డాడు అని. అది ఇంకో పురాణం ఇంకా చెప్తారు, మోహిని అవతారం ఎత్తాడు శివుడు విష్ణుమూర్తి. ఇప్పుడు శివుడిని కాపాడడం కోసమని మోహిని రూపంలో వచ్చాడు ఈయన. వచ్చి తైతక్కలాడుతూ వీడి దృష్టి మోహిని మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె నాట్యమాడుతుంటే ఈమె కూడా వాడిని అనుసరిస్తూ నాట్యమాడుతున్నాడు. ఆమె భంగిమ చూస్తే భంగిమ చేస్తున్నాడు. అప్పుడు ఆమె ఆడుతూ ఆడుతూ నెత్తిమి చేయబెట్టుకుంది, వాడు నెత్తిమి చేయబెట్టుకుని పోయాడని చెప్తాం. అంటే కథలో ఏం చెప్పిన విషయం ఎలా చెప్పినా కూడా అక్కడ ఏ పురాణం చెబుతున్నామో ఆ పురాణంలో చెప్పేటువంటి ఏ దేవతను మనం ఉపాసిస్తున్నామో పురాణం ద్వారా ఆ దేవతయే ఆత్మస్వరూపంగా చెప్పబడుతుంది. అందులో ఇక్కడ విష్ణుమూర్తి పురాణం చెప్తున్నాం కాబట్టి శివుడు వరమిచ్చినా కూడా సాలుడు సంహరించబడ్డాడు. ఈ విధంగా సాలుడి యొక్క వృత్తాంతము జరిగిపోయింది. ఆ తర్వాత పౌండ్రకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఈ పౌండ్రుడు ఇదొక గమ్మత్తైన కథలన్నీ కూడా. అంటే పటాటోపంతో వేషాలు వేసుకొని సంచరించే వాళ్ళ కథ చెప్పడం ఇక్కడ ఉద్దేశం ప్రత్యేకించి. అంటే ఇప్పుడు నేను చాలా ఉపాసకుడిని అలా ఇలా చెప్పేవాడు చాలామంది ఉన్నారు. ఇలాంటి దానికి ఒక కథ ఇక్కడ ప్రత్యేకించి. సహజంగా విష్ణుమూర్తి లేదా వాసుదేవుడు, సహజంగా సుదర్శనము, ఆ కౌమోదికినటువంటి కదా, శార్గమణి ధనసు ఇవన్నీ ఆయనకు ఉన్నాయి, ప్రత్యేకించి ఉన్నాయి. కానీ వీడు నేనే గొప్పవాడిని ఒక అహంకారంతో ఉండి అసలైన వాసుదేవుని నేను అని కృత్రిమంగా ఆయుధాలు తయారు చేసుకొని ప్రత్యేకించి ఒక పెద్ద కిరీటము, వాడుకో ఒక వక్షస్థలం, వాడన్నీ అన్ని చిహ్నాలే. ఆ చిహ్నాలు వేసుకొని ఒక గదా శంఖం అన్నీ తయారు చేసుకొని నేనే అసలైన వాసుదేవుణ్ణి, ఈ వాసుడు చెప్పుడు మామూలుగా పశువులు కాచుకునేటువంటి గొల్లవాడు నేను వాసుడు చెప్పుకొని తిరుగుతున్నాడు అని ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. అలా ఉండి కొంతకాలం ఆ రకంగా వ్యతిరేకిస్తున్నాడు పరమాత్మని. అలా వ్యతిరేకించేవాడు ఒకసారి దూతను పంపించి, అయినా నాకు అర్థం కావటం లేదు, ఉంటే ఒకే వాసుదేవుడిలో ఇద్దరు వాసుదేవుడు ఉండడం ఏంటి అంటే పౌండ్రకుడు వీడి పేరు కానీ వాసుదేవుడిగా చిహ్నాలు పెట్టుకోవడం కాబట్టి వీడిని పౌండ్రక వాసుదేవుడు పిలుస్తారు, చిహ్నములే. అంటే ఇక్కడ చెప్పడము పటాటోపాలు వేసుకొని గొప్ప ఉపాసకులము అంటే ఉపాసన రాదు నిజానికి. ఉపాసన అంటే ఏంటి అంటే అరే తత్వం ఏదో మన సూత్రాలు చెప్తాం కొన్ని, పరమాత్మ యందు నిశ్చలమైన భక్తి ఉండి ద్వైత భావం ఉన్నంతవరకు అది ఉపాసన అవుతుంది. ఎప్పుడైతే ద్వైత భావన పోయి నేనే తాను అనేటువంటి స్థితిలోకి వెళ్తాడో అప్పుడు ఉపాసనకి ఫలం లభించినట్లే. అంతవరకు ఉపాసకుడు వేరు, ఆ ఉపాస దేవత వేరుగా ఉంటుంది. మధ్యలో ఉండే కారకం ఉపాసన అని పిలుస్తాం మనం. అంటే ఉపాస దేవతకి ఉపాసకుడి మధ్యలో వ్యత్యాసం లేకుండా అది మన త్రయి, ఆ మూడు అనేవి ఒకటిగా మారిపోవాలి. ఇది పూజలకు రహస్యం కూడా అదే. మనం పూజలో ఎన్ని ఉపచారాలు చేస్తాం, మొట్టమొదటి ధ్యానం చేస్తాము, చివరికి కూడా మళ్ళీ ధ్యానం చేసి నమస్కరించాలి. మొత్తం ధ్యానంలో ఒక భాగం అవుతుంది. అలాగే యోగం చేసే వాళ్ళకి రాత్రి పడుకోవడం ధ్యానం చేయండి, పడుకోండి, మళ్ళీ తెల్లవారేసే ధ్యానం చేయండి. ఆ రెండు ధ్యానాల మధ్యలో నిద్ర కూడా ధ్యానం అయిపోతుంది అంటారు. ఇలా ఏ భేదము లేకుండా ఒకే పరమాత్మ యందు నిశ్చలంగా మనసు నిలిపి తాను స్వయంగా పరమాత్మగా అయిపోవడమే మన యొక్క అద్వైత సిద్ధాంతం యొక్క పరమ ప్రయోజనం. అందుకే వీడేమంటాడు ఇక్కడ, ఆ వాసుదేవుడు ఇద్దరు ఉండడం ఏంటి, ఒకటే వాసుదేవుడు ఉంటే నేనే వాసుదేవుని అసలే వాసుదేవుడిని, నువ్వు లేదా రుజువు చేసుకో, నీ దగ్గర ఆయుధాలు నిజమైతే నాతో యుద్ధం చెయ్యి, లేదా ఓటమి గురించి వీటికి వెళ్ళిపో, నీ సహజం ఆయుధాలు వదిలిపెట్టి వెళ్ళిపో అని ఒక దూతను పంపిస్తే కృష్ణ పరమాత్మ వాడి పిచ్చి వేషాలకు నవ్వుకొని వాడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చక్రాయుధంతో పౌండ్రక వాసుదేవుని కూడా సంహరించాడు. చిన్న చిన్న పెట్టుబడి కథలు అంటే కథలు వాటి చాలా ఉంటుంది. ఒకదానికి ఒక అధ్యాయం కేటాయించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ శుక మహర్షి. చాలా పెద్దగా ఉన్నాయి అధ్యాయాలు. మనం సూక్ష్మంగా చెప్పుకునేటువంటి సప్తాహ రూపంలో చెప్పుకుంటే స్పృశించే భాగాన్ని మాత్రం చెప్పుకుంటున్నాం ప్రత్యేకించి. అలాగే దంతభక్తుడు అనేటువంటి వాడు శిశుపాడుతో పాటుగా ఆ మునుల శాపంతో ఏర్పడినటువంటి వాడు దంతభక్తుడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ప్రధానంగా సంహరించాల్సింది శిశుపాలుణ్ణి, దంతభక్తుడినే. ఇక జయవిజయులు ఆ సరకసరందాల యొక్క శాప కారణంగా వీళ్ళు భూలోకంలో 3 జన్మలు రాక్షసులుగా పుట్టారు. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు, రెండవ జన్మలో రావణ కుంభకరులుగా పుట్టారు. ఇప్పుడు ద్వాపర యుగం వచ్చినప్పటికీ వీళ్ళే శిశుపాలు దంతభక్తులుగా పుట్టారు. వీళ్ళందరూ చుట్టాలే కృష్ణ పరమాత్మకి. ఈయన దంతభక్తుడు సుతశ్రవ అనేటువంటి కుంతి చెల్లెల యొక్క కొడుకు.
సుతదేవ అనేటువంటి ఆవిడ యొక్క కొడుకేమో, ఆవిడ చెల్లెలే కుంతికి, ఆ చెల్లెల కొడుకు శిశుపాలుడు. మేనత్త సంబంధాలు వీళ్ళందరికీ కూడా, అంటే అత్త యొక్క తమ్ముడు, ఆ చెల్లెలు. వీళ్ళ అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు. ఆ అక్క చెల్లెల సంతానం ఇది. అందుకని భావభావృతులు అవుతారు నిజానికి వీళ్ళందరూ కూడా. కానీ ద్వేషించేటువంటి గుణముతో ఉండి, అంటే అక్కడ పుట్టిన ద్వేషం, ఎక్కడ పుట్టిన ద్వేషం, ఇది వైకుంఠంలో పుట్టిన ద్వేషం. ఎలా పుట్టిందో చెప్పాను ఒకసారి, మనం స్మరించుకుందాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, పరమాత్మ ఆశ్రయంలో ఉన్నటువంటి వాడు జయ విజయుడు, పరమాత్మతత్వాన్ని పూర్తిగా జీర్ణించుకున్నటువంటి వాడు సరక సరంతాలు. ఇద్దరూ సత్వ సంపన్నులే. కానీ జ్ఞానినామపి చేతాంసి అన్నట్లుగా జ్ఞానుల్ని కూడా బలాదాకృష్య మహామాయా ప్రయచ్చతే అని మనకి దేవి భాగవతంలో వస్తుంది. ముఖ్యంగా మనకి సప్తశతిలో వచ్చేటువంటి ఈ మాయ ఒక్కోసారి ఏం చేస్తుంటే ఎంత పెద్ద జ్ఞానైనా కూడా ఆ మోహంలో పడేస్తుంది. వీళ్ళు అడ్డగించారు, వీళ్ళకి అసలు ఎక్కడ అడ్డు లేదు. కానీ అడ్డగించినప్పటికీ సత్వగుణంతో ఉండేటువంటి మీలో ఇలాగ వేరుభావం ఏర్పడింది అనేటువంటి కోపం వీళ్ళకి ఏర్పడింది. వీళ్ళు సత్సంపన్నులే కాదు. ఆ క్షణంలో కోపం, మమ్మల్ని అడ్డగిస్తారా మీరు అని, మమ్మల్ని అనేటువంటి ఒక అహంకారము, సాత్విక అహంకారం అంటాం మేము. ఆ సత్వగుణంతో అహంకారంతో శపించారు వాళ్ళు. మీరు ఇక్కడ వైకుంఠంలో ఉండడానికి అర్హత లేదు మీకు, ఎందుకంటే వైకుంఠంలో మీరు ఉన్నారు, అక్కడ ఈ భేదభావం ఉండడానికి అవకాశం లేదు, విశుద్ధమైన సత్వగుణమే ఉండాలి ఇక్కడ, మీరు ఇలా ప్రవర్తించారు రాక్షసులు కావండి అని వాళ్ళకి శపించాడు. విష్ణుమూర్తి బయటకు వచ్చాడు ఆ సందర్భంలో. అప్పుడు కీర్తించాడు, ఎందుకంటే బ్రాహ్మణుల మాటని నెగ్గించడం నా వ్రతము అనేటువంటి మాట చెప్పి వీళ్ళని కూడా అజ్ఞానం. అప్పుడు వీళ్ళు చెప్పారు, మేమెందుకు చెప్పింది మాకు అర్థం కాలేదు స్వామి అంటే, ఇదంతా నా సంకల్పంతో జరిగింది అని వాళ్ళని అడిగి, మీరు ఎక్కువ జన్మల్లో భక్తులుగా ఉంటారా, తక్కువ జన్మల్లో దేశాన్ని పొందుతారా, దేశంతో ఆరాధిస్తారా అంటే తక్కువ జన్మలు మంచిది అనుకున్నారు. ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి అప్పుడు ఎందుకు ఆ బుద్ధి వచ్చింది వాళ్ళకి, మరి భక్తులే చాలా జన్మలు ఎత్తొచ్చు కదా, ఇక్కడ భక్తులే కదా వీళ్ళు. కానీ విష్ణుమూర్తిని ఆశ్రయించి విష్ణులోకంలో విష్ణు సేవలు ఇంతగా చేస్తూ ఉన్నా కూడా మమ్మల్ని కాదని బ్రాహ్మణులకు పెద్దపీట వేసేటువంటి చిన్న ద్వేషం బయలుదేరింది వీళ్ళు. అందుకే ద్వేషంతో ఆరాధిస్తాము అని చెప్పారు వీళ్ళు. విష్ణుమూర్తి భక్తి గలవారే, కానీ విష్ణుమూర్తి యజమాని ఆ సేవకుడికి సపోర్ట్ చేయకపోతే, ఇక సపోర్ట్ అనే పదం అంటే అతన్ని సర్దుకోకపోతే, నిజాన్ని లోపం వరది అక్కడ అంగీకరించాడు, నా లోపమే ఇది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందుకు వాళ్ళు ఉద్ధరించే ప్రయత్నం చేశాడు. ఈ చిన్న ద్వేషము జన్మల పరంగా జరిగింది. దీన్ని ఎలా చెప్పాలంటే కర్మవాసన అని చెప్పాలి. కర్మవాసన తొందరగా పోయేది కాదు, కాబట్టి ఒక జన్మలు చేసే కర్మవాసన మరొక జన్మలో పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా 3వ జన్మలోకి వచ్చారు వీళ్ళు. ఈ దంతభక్తుడు అంటే మునుల శాప కారణంగా, ఆ శాప కారణంగా ఇక్కడ దంతభక్తుడిగా పుట్టాడు. వీడు కూడా రాక్షసాంశంలో పుట్టినటువంటి వాడే. అందువల్ల ఇతన్ని కూడా మరి కృష్ణునితో యుద్ధం చేశాడు, కృష్ణునితో సంహరించబడ్డాడు. ఈ విధంగా శిశుపాల దంతభక్తుల యొక్క సంహారాలు పూర్తయ్యాయి. అవతారం యొక్క నిజానికి వీళ్ళు ఉద్ధరించే కార్యక్రమం పూర్తయింది. కానీ కృష్ణ పరమాత్మ అవతారం యొక్క మరొక కారణం ఏంటంటే భూభారాన్ని తొలగించాలనేటువంటిది పెద్ద సంకల్పం. దానికి కురుక్షేత్ర సంగ్రామం అనేటి ఒక నాభి కేంద్రంగా పెట్టుకున్నాడు పరమాత్మ. కురుక్షేత్ర సంగ్రామం అవుతాయి కానీ అనేక మంది రాజుల్ని, అక్షోహీన సైన్యం, పెద్ద సైన్యం, చాలా అక్షోహీన సైన్యం, చాలా పెద్ద సైన్యం, అలాంటి 18 లక్షల సైన్యంతో యుద్ధం జరగాలి. దాంట్లో అనేక మంది రాజులు, ఆ కాలంలో ఉన్నటువంటి అనేక మంది రాజులు ఒక ధర్మపక్షంలో కొంతమంది, అధర్మపక్షంలో కొంతమంది నిలబడి యుద్ధం చేశారు. అటుపక్షంలో ఇటుపక్షంలో ఉండేటువంటి అనేక మందిని సంహరించి పరమాత్మ యుద్ధ నెపముతోటి భూభారాన్ని తగ్గించే ప్రయత్నంలోనే ఒక అంశం ప్రత్యేకించి ఇలా అవమానం పొందినటువంటి ఆ దుర్యోధనుడు మరి ఈ సందర్భంగా మరి ప్రత్యేకించి ఆ జూదం ఆడని చెప్పుకున్నాము. చివరికి వాడు వచ్చాడు, రాజ్యం ఇవ్వనని చెప్పాడు, యుద్ధమే నిశ్చయించుకున్నారు. ఈ యుద్ధము నిశ్చయించబడిన తర్వాత అందరూ చుట్టాలే. ఇందా చెప్పుకున్నాం, సాంబుడు ఆ లక్ష్మణు వివాహం చేసుకున్నాడని. ఈ విధంగా అందరూ చుట్టాలుగా ఉన్నటువంటి వాళ్ళలో బంధువుల పట్ల ఏ పక్షం వహిస్తాను నేను, పాండవులు కావాల్సిన వాళ్ళే, కౌరవులు కావాల్సిన వాళ్ళే అని చెప్పి పెద్దవాడు బలరాముడు నేను యుద్ధంలో ఉండను అని తాను తీర్థయాత్రలు బయలుదేరిపోయాడు. అలా తీర్థయాత్రలు చేస్తున్న సందర్భంలో అన్ని క్షేత్రాలు తిరుగుతూ వస్తున్నాడు. క్షేత్రాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ తిరుగుతూ వస్తున్నప్పుడు ఒక దగ్గర సత్రయాగం జరుగుతోంది.
ఆ సత్రయాగం జరిగేటువంటి ప్రాంతంలో సూతుల వారు ప్రవచనం చెబుతూ ఉన్నారు. ఋషులందరూ కూర్చొని వింటున్నారు. ఆ సందర్భంలో అక్కడ చేరేటప్పటికి సూతుల వారు పై స్థానంలో కూర్చొని పురాణం చెబుతున్నారు కాబట్టి ఆయన లేచి నమస్కారం చేయలేదు. మిగతా ఋషులందరూ ఆయన పెద్దవాడు వచ్చి నమస్కరించారు, అది మరి కూర్చోబెట్టారు. ఇతను నమస్కారం చేయలేదని కోపంతో ఒక దగ్గరేమో కత్తితో అతని యొక్క శిరస్సు ఖండించిన ఒక దగ్గర ఉంది, ఒక దగ్గరేమో గడ్డిని తీసుకొని బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి సంహరించాడు ఒక దగ్గర ఉంది. ఎలా చెప్పినా మొత్తాన్ని సూతుడు సంహరించాడు. అంటే రకరకాల కథలు ఇలాగే చెప్పాలి, అక్కడ విషయం కాదు, సంహరించబడ్డ విషయం. కాబట్టి బ్రహ్మాస్త్రమే సంహరించాడా, కత్తితో సంహరించాడా, చక్రంతో కొట్టాడా, కొంత ప్రత్యేక ప్రశ్న అడుగుతుంటారు, ఎలా సంహరించాడంటే ఇప్పుడు ఒక గొప్పతనం అవ్వచ్చు కానీ సంహరించబడ్డ విషయం ఇక్కడ మనకి. అలా సంహరించబడ్డప్పుడు ఋషులందరూ కూడా ఎంత అపరాధం చేశావు స్వామి, మేమందరం కూడా అతన్ని పురాణ ప్రవచకారిగా నియమించుకున్నాము. అలా వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరికి నమస్కరించకూడదు కాబట్టి ఆయన లేవలేదు. మేమందరం ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఈ కాలక్షేపంలో మధ్యాహ్న కాలంలో ఉండేటువంటి అవకాశంలో మేము అన్ని రకాల పురాణాలు వింటూ ఉన్నాము. మరి ఇప్పుడు దాన్ని నువ్వు సంహరించావు, చాలా పాపం చేసుకున్నావు, దీనికి నువ్వు పశ్చాత్తాపం పొందవలసింది, అలాగే ఆ కర్మకి జరిగినటువంటి మరి క్షమించే ఉపాయాలు నువ్వు చేయవలసిందని చెప్తే అప్పుడు ఏం చేయమంటారు మీ దానికి. అప్పుడు వాళ్ళు అన్నారు, మళ్ళీ బతికిస్తారంటే మీ యొక్క అస్త్రము చాలా గొప్పది, అస్త్రానికి కూడా గౌరవం ఇవ్వాలి. మరి ఖండించాడు అస్త్రంతో, అది మళ్ళీ బతికిస్తే అస్త్రానికి అవగౌరవం పడుతుంది. అట్లా కాదు స్వామి, మీ శస్త్రానికి బలం ఉంది, మీ మాట నిజం అవ్వాలి, మా మాట నిజం అవ్వాలి అంటే అప్పుడు ఈ బలరాముడు ఆత్మావి పుత్రనామాసి అని ఆ రోమహర్షుడిగా ఉండేటువంటి కొడుకున్నాడు ఉగ్రశ్రవసుడు అని. ఈ ఉగ్రశ్రవసుడికి దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తూ ఉండి ఆ దీర్ఘాయుష్గా ఉండే ఉగ్రశ్రవసుని సూతుడిగా నియమించాడు. అందుకే సూతుడు అనేది ఉగ్రశ్రవసుడు సూతుడిగా మారాడు. రోమహర్షుడి కొడుకు, అతనికి దీర్ఘాయుష్ని ప్రసాదించాడు. ఆత్మవాయు పుత్రనామాసి అని రోమహర్షుడి సంతానం కాబట్టి రోమహర్షుడి యొక్క రూపమే ఉగ్రశ్రవసులో ఉందనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెబుతున్నారు. ఆ తర్వాత ఇంకా ఏం మీ కోరిక తీర్చమంటారు అంటే, పల్వడు అనే ఒక రాక్షసుడు మా యజ్ఞయాగతులు వాడు ఇబ్బంది పెడుతున్నాడు, ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వచ్చి మలమూత్రాలు విసర్జిస్తున్నాడు, అలాంటి వాడిని సంహరించండి అని వాడు కోరుకున్నాడు. అప్పుడు ఇలువల్లి సంతానం వాడిని కూడా మరి సంహరించాడు. మళ్ళీ తర్వాత తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా బలరాముడు చాలా గొప్పవాడు చెప్పడానికి, అంటే అనుగ్రహ సంపన్నుడు అని చెప్పాలి కదా. ఆగ్రహం వచ్చింది, అనుగ్రహం కూడా చేయగలడు ఆయన. సాక్షాత్తుగా ఆదిశేషుడికి అవతారము, అంటే ఆదిశేషుడు కూడా విష్ణు పరమాత్మ యొక్క రూపమే అని గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే బలరాముడు వేరు, మళ్ళీ విష్ణుమూర్తి కృష్ణుడు వేరు అంటే భావన మనకు ఉండకూడదు. ఇద్దరు విష్ణుమూర్తి యొక్క అంశలే. ఇక్కడేమో సాక్షాత్ భగవంతుడు వచ్చాడని చెప్పుకున్నాం మనం. అందుకని కొన్ని చోట్ల కృష్ణ అవతారం అంశావతారం కొన్ని చోట్ల చెప్పబడింది, పూర్ణావతారం అని కొన్ని చోట్ల చెప్పబడింది. కాబట్టి కృష్ణుడు అంశావతారం పూర్ణావతారం అంటే స్వయం భగవాన్ కృష్ణ అని చెప్తాం ఇక్కడ. ఆ స్వయంగా భగవానుడే కృష్ణుడు అని మనకి ఉద్భవించినప్పుడు కూడా మాయలాగా కవి భ్రమింపచేసి చతుర్భుజుడు అట్లాగే ఉండి బాలకుడు అయిపోయాడని చెప్పాము ఇక్కడ. గర్భంలో వచ్చినట్టుగా ఇక్కడ పురాణం చెప్పబడలేదు. అందుకని ఆయన సాక్షాత్తుగా భగవానుడే కిందికి వచ్చాడు అని చెప్తారు. అందుకని అవతారం కాదు పూర్ణావతారం మన దిగి వచ్చాడు అని ఒక రకంగా రకరకాల వాదనలు ఇప్పుడు ఉన్నాయి. మధ్యలో శుక్రుడు చెప్పాడు అంశావతారంగా చెప్పాడు, కొన్ని చోట్ల అవతారంగా చెప్పాడు. అంటే భక్తులకి పరమాత్మ గుణగణాన్ని గానం చేసేప్పుడు ఆ భక్తి ఆవేశం ఉంటుంది. ఉపన్యాసం ఎలా ఆవేశం ఉంటుందో ఒక్కోసారి ఆ భక్తి ఆవేశంలో అనేక రకాలు పొగుడుతారు. ఆ పొగిటప్పుడు ఒకటి అటు ఒకటి రావచ్చు. పరమాత్మని ఏ నామంతో పొగిడితే ఏంటి, ఎలా చెప్తే ఏంటి, అంశ అంటే ఏంటి, పూర్ణ స్వరూపుడు అంటే ఏంటి, పెద్ద భేదం వాళ్ళకి కనపడదు. ఎందుకంటే అన్ని వదిలేసినటువంటి సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు, వైరాగ్య పురుషులు. అలాంటి సుఖమహర్షికి ఈ భేదం కనపడుతుందా? ఈ వాదనలో కొంతమంది ఏమో సాక్షాత్గా కృష్ణ పరమాత్మ భగవానుడు దిగొచ్చాడు, ఇది ఋషి ప్రోక్తం, మరొకరు చెప్పినప్పుడు ఈ రకంగా చెప్పారు అని అంశావతారం కొంతమంది, పూర్ణావతారం కొంతమంది వాదనలు చాలా ఉన్నాయి. మనకు అవసరం లేదు, మనకి కథ కావాలి ఇక్కడ, అలాగే విషయం కావాలి. కాబట్టి ఈ విధంగా రకరకాల సంబోధనతో జరుగుతోంది. ఆ తర్వాత కాలం లోపల ప్రత్యేకించి మరి ఎప్పటికీ ఇలాంటి విషయాలు చెప్తారా స్వామి, కృష్ణుని భక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ విషయం కూడా చెప్పండి అని అడిగారు. అలా చెప్పినప్పుడు అప్పుడు కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తూ ఉండి కుచేలోపాఖ్యానం అని చేసినటువంటి విషయమే.
ఆ కుచేలోపాఖ్యాన్ని ప్రత్యేకించి అంటే కృష్ణుని భక్తుల కథల్లో గొప్పగా చెప్పుకోవాలి. పరమాత్మ భక్తుల లోపల చిన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారు. కృష్ణ పరమాత్మ ఈ విధంగా గొప్పవాడయ్యాడు. అతను పేద బ్రాహ్మణుడిగా ఉండిపోయాడు. అతనికి వివాహమైంది. చాలా సంతానం ఉంది ఆయనకి. కుచేల సంతానం అని పేరు మనం బయట చెప్పుకుంటాం. సంతానం ఎక్కువగా ఉంది. కానీ ఈయన మొదటి నుంచి కూడా పరమాత్మ ఎందే దృష్టి కలవాడు. ఐహిక సుఖాలపైన ఏమాత్రం ఆశ అయినటువంటి వాడు. దొరికిన దాంతో గడపడమే తప్ప నేను సంపాదించాలి, పిల్లల్ని పోషించాలి, వీళ్ళకి ఏదో చెయ్యాలి అనేటువంటి ఆలోచన పెద్దగా ఉన్నటువంటి వాడు కాదు పరమభక్తుడు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ సుధాముడు లేదా కుచేలుడు, మనం కుచేలుడు అనే పదం వాడతాము. అంటే చెడ్డ వస్తువులు, చెడ్డ వస్త్రాలు గలవాడని. అలాగే దూర్వాస మహర్షి కూడా అదే చెప్తాం. ఆ దువాస అని అని దూర్వాస అంటే చెడ్డ వస్త్రం. అంటే అలాగే ఎప్పుడూ మార్చుకోకుండా ఉండే వస్త్రం అట్లా ఉంటే ఏమవుతుంది, ఆ చిల్లు పడిపోయింది పేదవాడు కాబట్టి. అందుకని కఠినంగా ఉండేదో, కొంచెం పాడైపోయిందో, లేకపోతే నీచంగా ఉండే వస్తువో ధరించాలి. కానీ మనస్సు ఎప్పుడు పరమాత్మ మీదే ఉంటుంది అతనికి. అలాంటి వాడు మరి ఆ సంతానాన్ని చాలా కన్నాడు. వాళ్ళని పోషించేటువంటి శక్తి లేదు. ఆ తల్లి చాలా కష్టాలు పడుతుంది. అక్కడెక్కడ తీసుకొస్తుంది, ఏదో సంపాదిస్తుంది, ఆ రోజు వండి పెడుతుంది వాళ్ళకి. ఈ పేదరికాన్ని అనుభవించే స్థితిలో లేకుండా ఉండి ఆవిడ ఒక రోజు ఉండి, నువ్వు అప్పుడప్పుడు చెప్తావు కదా అని చెప్తున్నాను ఇక్కడ. పతివ్రతాపతిం ప్రాహ మ్లాయత వదరేణ సా దరిద్రాసీదమానాస వేపమానాభిగమ్య చ నను బ్రహ్మన్ భగవతః సఖా సాక్షాత్ శ్రియః పతిః బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వదర్శభ తముపైః మహాభాగ సాధూనాంచ పరాయణం దాస్యతి ద్రవిణం భూరి సీదతే తే కుటుంబినే. వాడు ఒకసారి భర్త దగ్గరికి వెళ్ళి, ఎంత మన కష్టం అనుభవిస్తున్నాం మీకు కనపడుతుంది కదా, మీకేమో ఈ దృష్టి లేదు. ఆ పిల్లలు చూస్తే జాలేస్తుంది. వాళ్ళకి పాలు ఇవ్వలేవు, ఆ ధాన్యం ఉండదు, ఇంట్లో పప్పులు ఉండవు, రోజు వాడిని వీళ్ళు అడుక్కొని తింటున్నాము. ఎంతకాలం మనం ఇలా జీవిస్తాము. నీ స్నేహితులు చెప్తావు కదా నువ్వు అస్తమానము, కృష్ణుడిని స్నేహితుడు అంటావు కదా, ఆయన సాక్షాత్తుగా శ్రియపతి. ఆ లక్ష్మీదేవి యొక్క భర్త. ఎవరైనా కోరుకుంటే నిజంగా భక్తులే కోరుకుంటే తనను తాను కూడా ఇవ్వగలిగేటువంటి సామర్థ్యమైనటువంటి వాడు. మరి నీ స్నేహితుడే కాబట్టి ఒక్కసారి వెళ్ళి అలా కనపడితే ఆయన మనకి ఏదైనా సహాయం చేస్తాడు కదా, ఎంతకాలం మనం పేదరిక అనుభవిస్తామని ఆవిడ తన బాధనంతా కూడా ఆ బాధ తీర్చుకోవడం కోసమని పరమాత్మయే దిక్కు అనేటువంటి భావన చేత ఏ విధంగా భర్తని అక్కడికి పంపిస్తే ఏదైనా మనకు అనుగ్రహిస్తే కొంచెం సంపద వస్తుంది, పిల్లలు సుఖపడతారు, ఆ సుఖంగా జీవనం చేయొచ్చు కదా అని ఆలోచించింది ఆవిడ. ఈ విధంగా చెప్పింది ఆ సుధాముడికి. స ఏవం భార్యయా విప్రో బహుశః ప్రార్థితో మృదు అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. ఈయన ఇక్కడ ఎలా ఆలోచిస్తామని ఆలోచించండి. ఏదో ఈయనకి ఐక్య సుఖాలు దొరుకుతూ లేకపోతే లేదు. అంటే కొండ చిలువ యొక్క రూపమైనది చెప్పాలి. దొరికితే తింటాము, లేకపోతే పస్తుంటాం, పోయిందే ఉంది. ఆ రోజు భోజనం దొరికింది, తిన్నాము, లేదు ఉపవాసం ఉన్నాం. కాబట్టి అంటే మనం ఉపవాసం చేస్తే శివరాత్రి ఘటించినట్టు, భోజనం చేస్తే పండుగ చేసుకున్నట్టు అని పెద్ద భేదభావం ఏం లేదు. అయినా ఉత్తమ శ్లోక దర్శనం వెళ్ళొస్తే ఒకసారి పరమాత్మ దర్శనం అవుతుంది కదా, కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవచ్చు అవకాశం వచ్చింది కదా అని ఆ భార్య ఆ విధంగా ఆయనతో ప్రాధాన్యపడుతూ ఉంటే ఇది కూడా కొంచెం మంచిదే. ఒకసారి పరమాత్మ దర్శనం ప్రత్యక్షంగా చూసినట్టు అవుతుంది. భక్తులకి ఎక్కడికో గుడిలోకి వెళ్ళి ఆ దేవుని చూసుకుని మళ్ళీ అర్చించాలని కోరిక పెద్దగా ఉండదు. ఇది సామాన్యంగా ఉండే భక్తుల విషయం. ఎప్పుడు పరమాత్మని ఆలోచించే వాళ్ళకి ఇక్కడికే ఏం పోతాం, వాడు వెళ్ళాల్సిన అవసరం అంటే అది వెళ్ళాల్సిన అవసరం లేదంటే వెళ్ళాలి, క్షేత్ర దర్శనం చేసుకోవాలి, క్షేత్ర మహిమ ఉంటుంది, అదంతా భక్తుల భావమే. కానీ అనన్య భక్తిగా ఉండే నిరంతరం పరమాత్మ చింతలో ఉండడానికి ఇక్కడికి వెళ్తే పరమాత్మ, అక్కడ వెళ్తే లేడు అని ఎవరు అనుకుంటారు. కాబట్టి నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ భార్య ఇంతగా చెప్పింది కదా ఒకసారి ఆయన దర్శనం చేసుకోవచ్చని సంకల్పించి ఆ బయలుదేరాడు అక్కడికి. అలా వెళ్ళేటప్పటికీ ఆ ద్వార కనపడింది. అదిగో ద్వార కాలమందులో కూడా మనకి బాగా పద్యాలు ఉంటాయి. ఇక్కడికి పద్యాలు పాడుతుండే సమయం కాదు కాబట్టి కథ చాలా ముందుకు చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అందుకోసమని అన్నీ చెప్పుతూ వెళ్తే కొన్ని చెప్పకపోతే బాగుంది, కొన్ని చెప్పడం అంతే. ఇక్కడ అలా వెళుతూ ఉన్నటువంటి వాడై గృహం ద్రష్ట సహస్రానాం మహేషీనాం హరిద్విజ వివేశైకతమం శ్రీమద్ బ్రహ్మానందం గతో యథా. నిజంగా వైకుంఠపురాన్ని మనం చూసామో లేదో తెలియదు, కానీ ద్వారకా నగరం అలాంటి వైభవాన్ని కలిగినటువంటిది. ద్వారకా మహాసంపద ఉండేటువంటిది. సాక్షాత్తుగా లక్ష్మీదేవి అక్కడికి చేరింది రుక్మిణి రూపంలో.
వాడు స్త్రీ అక్కడే ఉంది, పతి అక్కడే ఉన్నారు. అక్కడ ఏం తక్కువ ఉంటుందని ఆ సంపదగా ఉండేటువంటి గో సంపద అన్ని చూస్తున్నాడు, అన్ని బయలుదేరి వస్తున్నాడు. అక్కడ లోపల వస్తుంది అన్ని పెద్ద పెద్ద భవనాలు కనబడుతున్నాయి, అందంగా ఉండే భవనాలు. అందుకని 8,000 మహిషీనాం మరే ద్విజ అని చెప్పాడు. ఆ హరి యొక్క 16,000 మంది భార్యల గృహాలు, 8 మంది భార్యల గృహాలు, అంటే 16,800 గృహాలు ఒకసారి చూసి పులకించిపోయాడు. నా పరమాత్మ యొక్క వైభవమే వైభవం. నేను దేశభావం లేదు, మనకైతే కనుగుంటిపోయి భవనం మనకి ఇస్తే బాగుండు అనుకుంటాం. అలాంటి భావం లేదు అతనికి. వివేశైకమతం శ్రీమద్ బ్రహ్మానందం గతో యద బ్రహ్మానందాన్ని పొందుతాడు. భవనాలు చూసి ఆహాహా ఏం వైకుంఠం ఇది నిజంగా. అంటే పురాణం చూస్తే కొంత తిరుపతికి వెళ్తే అలా భావిస్తారు, తిరుపతి సాక్షాత్తుగా వైకుంఠపురంగా భావిస్తారు. అంటే ఆ భావన భక్తిని బట్టి రావాల్సింది. ఎంత పెద్ద చిత్రం చూసినా అయ్యేం చూశానులే అంటారు కొంతమంది. అంటే దృష్టి లోపం అక్కడ. అంటే ప్రతి వస్తువులో కూడా పరమాత్మని దర్శనం చేసుకుంటూ ఉత్తమమైనటువంటి భావన పెరుగుతున్నా కొద్దీ ఆ భావ సౌందర్యం పొందగలుగుతాము. అలా అయిన వాళ్ళకి ఎంత గొప్ప వస్తువు చూపించాడా పర్లేదు బాగానే ఉంది అంటారు, నిర్లిప్తత. అందుకని ఇక్కడ చూసి సంతోషించాడు. తం విలోక్యాచ్యుతో దూరాత్ ప్రియ పర్యంకమా స్థిత సహసోత్థాయ చాభ్యేత్య దౌర్భ్యాం పద్యగృహీముడా. ఈయన అక్కడ ద్వారంలోకి వచ్చాడు ఎదురుగా. అక్కడ అనుకోకుండా కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి గృహంలో ఉన్నాడు. ఇలా మంచం మీద కూర్చొన్నాడు, పక్కన రుక్మిణీదేవి సేవ చేస్తుంది ఆయనకి. అక్కడి నుంచి చూశాడు, ఎక్కడో 4 దర్వాజలు ఉంటాయి. అలా దూరంగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు చూసి వెంటనే గుర్తుపట్టాడు చిన్నాడు స్నేహితుడిని. లేచి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకొని లోపలికి గౌరవంగా తీసుకెళ్ళాడు. సఖ్యు ప్రియస్య విప్రర్షేర్ అంగనాంగనాంతి నిరుత ప్రీతో యముంచద్ బిందు నేత్రాభ్యాం పుష్కరేక్షణ. ఆ కృష్ణ పరమాత్మ కూడా కుచేలు చూసినప్పటి సంతోషం చేత కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆయన కూడా. అంటే మిత్రదర్శనం ఇది. ఆత్మీయ మిత్రులు కలిసినప్పుడు ఆ పరిస్థితి రావాలి. ఇప్పుడంతా అవసరం మిత్రత్వమే కాబట్టి మనకి అవసరం స్నేహాలు కాబట్టి ఎవరు చూసి మనకి పెద్దగా ఏం అనిపించదు. వాడు వచ్చినా అనిపించదు, వెళ్ళినా అనిపించదు. వస్తే చిన్న ఉన్నట్టు వచ్చావా కూర్చో అంటాము, మళ్ళీలో చిన్నగా మనకి కాదు ఇస్తాము, మళ్ళీ వెళ్ళిపోయినా సరే అనుకుంటాం. కానీ అపురూపమైనటువంటి స్నేహం ఉన్నప్పుడు, హృదయంలో పూర్తిగా మిత్రత్వమే ఉన్నప్పుడు, ఆ ఇద్దరు కలుస్తున్నప్పుడు, తండ్రి కొడుకు ఒకసారి గట్టిగా కలుస్తున్నప్పుడు, భార్యాభర్త దూరంగా ఉండి ఒకసారి కలుస్తున్నప్పుడు ఏ విధంగా సంతోషాన్ని పొందుతారో ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఒక్కసారి సంతోషాన్ని పొంది ఆ కుచేలు చూసి కుచేలు గట్టిగా కౌగిలించుకొని తన కళ్ళలో కూడా అశ్రుబిందువులు వచ్చాయి ఆయనకి. అథోపవేశ పర్యంకే స్వయం సఖ్యు సమర్హనం. తీసుకొచ్చి తన ఆశ్రమం మీద కూర్చోబెట్టాడు. ఎక్కడి పేదవాడు, ఆ బట్టలు ఏంటి, ఆ చీరబెట్టిన వస్తువులు ఏంటి, ఆయన తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టి ఉపహృత్యావనిజ్యాస్య పాదౌ పాదావనేజనీ. ఆయన కూడా ఎంత గొప్పవాడు. ఆ సాక్షాత్తుగా ఆ రుక్మిణీదేవిని పిలిచి బంగారు పళ్ళెం పెట్టి బంగారు కలశంతో వెళ్ళి, సంపద తక్కువ ఏమైంది, బంగారు కలశంతో వెళ్ళి తీసుకొని ఆ విప్రుడి యొక్క పాదాలని బ్రహ్మాండం కడిగి దాన్ని అర్చన చేసి ఆ జలాన్ని తలని చల్లుకొని ఆ తర్వాత ఆయనకి అతిథి మర్యాద చేసి అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అంటే పాతకాలం విషయం ఎప్పుడో చిన్నప్పుడు కలిసారు, మళ్ళీ ఇప్పుడు కలిసాం. అంటే 50 సంవత్సరాలు అయిందో 40 సంవత్సరాలు అయిపోయిందో కలిసి కూడా వాళ్ళు. ఈయన సంసారం ఈయనకుంది, ఈయన సంసారం ఈయనకుంది. ఇప్పుడు అనుకోకుండా కలిశారు. ఆ సందర్భం పురస్కరించుకొని పాత విషయాలు గుర్తు చేసుకుంటుండే అప్పుడు మనం చదువుకుంటే అట్లా ఉండేవాళ్ళు కదా, మనం గురువుగారు ఇలా చెప్పేవారు కదా, మనం సమిధుల కోసం అలా వెళ్ళేవాళ్ళం కదా, మనం భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని వెళ్ళేవాళ్ళం కదా, చట్టాపట్టలు వేసుకొని వెళ్ళేవాళ్ళం కదా అని ఇలా మాట్లాడుతూ ఉండి రకరకాలుగా మాట్లాడుతూ ఉండి మనకి అప్పుడు కొన్ని కథలు గుర్తు చేస్తున్నాడు. మనమిద్దరం గురుకులంలో ఉన్నప్పుడు మన సమిధుల కోసం వెళ్ళని గుర్తుందా? ఆ రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడింది. ఆ వర్షం పడితే మనకు వెళ్ళడానికి మార్గం లేకుండా పోయింది. అప్పుడు మనం చెట్టుకి కూర్చున్నాం. గుర్తొచ్చిందా నీకు? సుధామ ఇక్కడ పేరు. సుధామానికి గుర్తొచ్చిందా? అప్పుడు మనం చెట్టుకి కూర్చున్నాము. అక్కడ మనము చాలాసేపు భయపడ్డాము, చలికి వణికిపోయాము, మనకి కప్పుడానికి వెళ్ళి ఉరికి వెళ్ళాము. అనుకోకుండా వర్షం పడింది. అప్పుడు మన గురువు గారు ఎంత ప్రేమతో వచ్చారో గుర్తొచ్చిందా నీకు? మళ్ళీ వర్షం తగ్గాక వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని పాపని వెతుక్కుంటూ మన గురువుగారు వచ్చారు. ఆయన వాత్సల్యం ఎంత గొప్పది. అలాంటి ఉత్తమ గురువులకి మనం సేవ చేసుకోగలిగాం మన జన్మలో అని పాత విషయం గురించి ఇక్కడ చెప్పడం ఏం చేస్తాను, ఇంకోటి అక్కడ ఇక్కడ అంటే ఇక్కడ తాగుతున్న విషయం చెప్పలేదు. కానీ అక్కడ అలా ఉన్నప్పుడట ఈయన ఓ చద్దిముడి చిన్న తెచ్చుకున్నాడు పాపం. ఆ తెచ్చుకున్నప్పుడు పైన కూర్చున్నాడు ఇద్దరు. పాపం ఇద్దరికి ఆకలిస్తోంది కానీ కృష్ణుని పెట్టలేదు. పెట్టకుండా తాను ఒక్కడే తిన్నాడు. తానొక్కడే పరమాత్మకు పెట్టకుండా తిన్నాడు కాబట్టి
ఇప్పుడు సంపద లేకుండా ఉన్నాడు అనేటువంటి సంగతి ఇక్కడ చెప్తారు. అప్పుడు ఇస్తే అయిపోయింది కదా. అందుకే ఏకస్వాదుల భుంజీత అని ఉంది మనకి. అంటే ఉత్తమ పదార్థాలు ఉన్నప్పుడు ఒక్కడే కూర్చొని తినకూడదు, నలుగురు పంచి తినాలని చెప్తారు. ఇక్కడ సుధాముడు అంటే అది చెప్తాది, వాస్తవం ఉన్నగా మనకు తెలియదు, కానీ అలా ఇవ్వలేదు. అట్టు తెచ్చుకోవడం ఆయన కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి. ఇలా అంటే అలా ఆ విషయం గుర్తు చేయలేదు ఇక్కడ భాగవతంలో. అంటే ఎత్తి పొడవడం అనేది పరమాత్మ లక్షణం కాదు, ఎవరైనా ఉద్ధరించే లక్షణమే తప్ప నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అని యుద్ధం చేసినప్పుడు చెప్పొచ్చు, కానీ వాళ్ళు కించపరిచేటువంటి స్వభావం పరమాత్మ కూడా ఉత్తములు ఎవరు కూడా అలా మాట్లాడరు. ప్రత్యేకించి చెప్పాలి, రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఎక్కడ రావణాసుడు దుర్మార్గుడి పదం వాడలేదు. మహాత్మాను పిలుస్తున్న ప్రయత్నించి అంటే ఎందుకు పుణ్య సంపద ఉన్నవాడు మహా తపస్సంపన్నుడు చిన్న పొరపాటు చేశాడు. యుద్ధంలో రాముడు దుర్మార్గుడు ఏదో మా పదాలు అంటే అనొచ్చు, కానీ పరమాత్మకి ఆ భావం ఉండదు నిజానికి. అందుకే ఇక్కడ ఈ పదం గుర్తు చేయలేదు, అప్పుడు నువ్వు అడుగులు పెట్టలేదనే విషయం గుర్తు చేయలేదు. కానీ అప్పుడు మన అక్కడ ఉన్నాం చూసావా, అప్పుడు గురువు గారు వచ్చారు మన కోసమని మళ్ళీ మన ఇద్దరిని తీసుకెళ్లారు. ఆ గురువు యొక్క వాత్సల్యం ఎంత గొప్పది, ఆ విషయాన్ని గుర్తొస్తున్నాయా ఏమైనా అని పాత విషయాన్ని గుర్తు చేశాడు. ఇలా గుర్తు చేసినా కూడా ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఆనందమే ఆనందం. ఆ పరమాత్మ చూసిన సందర్భం లోపల నోట్లో మాటలు రావట్లేదు, అలాగే ఉన్నాడు. తెచ్చిన విషయం మర్చిపోడు. ఆమె వెళ్ళినప్పుడు ఊరికే వెళ్తే ఎలాగయ్యా పెద్దవాళ్ళ దగ్గరికి అని అక్కడ ఇక్కడ కొంచెం చూసుకొని ఏదో ఖాళీ డబ్బాలో పెట్టుకోండి, అక్కడ మిగిలినట్టు అడుక్కుంటూ ఉంటే అవి ముక్క వాసన వస్తూ ఉంటే వాటిని ఏదో చిరిగిపోయిన పంచులోనే కొద్దిగా అటు ఇటు కలిసి కట్టి పంపించింది పాపం. ఈ విషయము ఎలా ఇవ్వాలి ఈ అటుకుల్ని అనే బాధకు వెనక్కే ఉన్నాయి. అందుకని కృష్ణ పరమాత్మకి ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి భావగ్రాహి జనార్దన అంటాం. ఈయన వచ్చినటువంటి విషయము తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, కానీ ఈయనకు మనస్తత్వం అంతకన్నా బాగా తెలుసు ఆయన. అందుకే దృష్టిలో పెట్టుకున్నప్పుడు బ్రహ్మణ్యో బ్రహ్మణం బ్రాహ్మణం కృష్ణో భగవాన్ ప్రహసన్ ప్రియం ప్రేమ్నా నిరీక్షణేనైవ ప్రేక్షం ఖలు సతాం గతి. ఏం తెలియక అడుగుతున్నాడు. కిం ఉపాయనం ఆనీతం, నాకు ఇక్కడ దాకా వచ్చావు కదా, కిం ఉపాయనం ఆనీతం, నువ్వు ఏం బహుమతి తీసుకొచ్చావు నా కోసమని, ఏం తీసుకురాలేదా అంటే కొంచెం హాస్యం చేస్తున్నట్టుగా ఉండి ఏం తెచ్చుంటావులే, ఎందుకు తెచ్చుంటావు అని సర్దుతూ ఉండి వెనకాల మూట తీశాడు ఆయన. బ్రహ్మన్ మే భవతా గృహాత్ అన్వపిపాహృతం భక్తై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్. ప్రేమతో ఇచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే పూర్తి ప్రేమతో ఇస్తే వాడు చిన్న వస్తువు ఇచ్చినా సరే అది నేను చాలా భూరిగా భావిస్తాను, నేను చిన్న వస్తువుగా భావించను నేను. అందుకని అది మనకి భగవద్గీతలో చెప్పారు, ఇక్కడ చెప్తారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. భక్తితో సమర్పించే పత్రము కానీ జలము కానీ ఏది ఇచ్చినా సరే, అది పత్రమా పుష్పమా ఫలమా లేదా నీరా ఏదైనా సరే పరమాత్మకి భక్తితో ఇస్తే అది నేను సహజంగా తీసుకొని స్వయంగా తీసుకుంటున్నాను అని ఈ విషయాన్ని చెప్పి, అందుకని చెప్పడము భాగవతంలో చెప్పాల్సిన భక్తి ప్రధానం కాబట్టి భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా చిన్న కానుక పెద్ద కానుక ఉండదండి. ఇచ్చే హృదయాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. దేనికి మనం విలువ చెప్పలేము. పెద్ద బంగారు పీఠం వేసినా భక్తి లేకుండా ఇస్తే అది చెత్త ఇచ్చినట్టే నిజం చెప్పాలంటే. అందుకే మీరు చూడండి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు చాలామంది చాలా కానుకలు ఇస్తూ ఉంటారు. కొన్ని కానుకలు ఇచ్చిన విషయం మర్చిపోతే అక్కడ అట్లాగే ఉంటుంది. అసలు వాడబడదు. లేదా ఇచ్చారు కదా ఏదో ఇచ్చారు ఇంకోటికి ఇస్తే అయిపోతుంది ఇచ్చేస్తాం. వాడు మన కోసం మనం వాడుకోందాన్ని. అదే కొంతమంది ఇస్తారు, అది వెంటనే మనం వాడుకో తీసుకొస్తాము, కొంతకాలం పాటు వాడతాము, తర్వాత పోతుంది. మీరు చూడండి మీకు వచ్చే ఉపాయాలు ఎలా ఉంటాయి అంటే ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడి యొక్క హృదయంలో ఉండే భావం కూడా చాలా ముఖ్యం. అంటే మరి లోతుగా చెప్పడం కష్టమే, తప్పని చెప్పట్లే, కట్టాలి తప్ప హృదయపూర్వకంగా ఇచ్చే చిన్న వస్తువా. కానీ మనం ఎట్లా ఆలోచిస్తాం, పెద్దవాడింటికి వెళ్తున్నాం, పెద్ద కట్టం కూడా పెట్టకపోతే ఎలాగా. బట్ మనకి భేదవాళ్ళు మనకున్నాయి, పరమాత్మగా భేదం. ప్రేమ ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది చూస్తారు తప్ప పరమాత్మ వీడు ఇంత పెట్టాడా ఆలోచించాడు. అందుకే ఈ మాట్లాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. నిష్కామ భావంతో పరమభక్తుడు ఏదైనా సమర్పిస్తే అది స్వయంగా నేను స్వీకరిస్తున్నాను, మనస్ఫూర్తిగా ఆరగిస్తాను అని చెప్తూ ఉండి ఈ విధంగా మరి ఆయన పత్న్యాః ప్రతివతాయాస్తి సఖా ప్రియ చికీర్షయ ప్రాప్తో మామస్య దాస్యామి సంపదో మర్చ దుర్లభాః అని చెప్పి తీసుకున్నాడు. ప్రత్యేకించి అబ్బా నాకు తెచ్చినట్టే ఉన్నావు అని మూడు తానే పెట్టుకున్నాడు. ఈయనపోయి తెరపై చూస్తున్నాడు, ఏం మాట్లాడే పరిస్థితి ఈయన ఉన్నాడు. ఒక ముక్క తీసుకున్నాడు.
రెండో ముక్క తీసుకుపోకుంటే ఆవిడ వచ్చి అడ్డు పెట్టిందని చెప్తారు. మన ఇక్కడ చెప్పలేదు ఇక్కడ ప్రత్యేకించి. కానీ ఏమన్నా అంటే ఇత్థం విచించ వసనా క్షీరబద్ధాన్ ద్విజన్మన స్వయం జహార కిమితమితి పృథుక తండులాన్. తానే స్వయంగా తీసుకొని ఆ పృథుక తండులాన్ని విప్పి తాను స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే పత్న్యాహ ప్రతిమతాయాస్తు. అందుకని తన సాధ్యమని ఎవరు కుచేలుడి భార్య ఆవిడ కోరికను మన్నించే నిమిత్తమై ఈయన భావగ్రాహి కదా, ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన పరమదర్శనంతో అన్ని మర్చిపోయాడు. వచ్చినప్పుడు కూడా మర్చిపోతాడు ఈయన. అసలు అవసరమే లేదు దీనికి. అంటే ఐహిక సుఖాలపైన ఏమాత్రం వ్యామోహం లేకుండా అంటే పరమభక్తుడు కుచేలుడు. పేదరికం ఉందా, సంపద ఉందా, వస్తువు ఉందా లేదా ఆ చింత లేదు ఇతనికి. ఈ విధంగా ఆలోచించి ఆ బ్రాహ్మణి యొక్క ఉత్తరే పొంగులు తీసుకొని అటుకులు తీసుకొని ఆ మిత్ర ఎంత మంచి పదార్థం తీసుకొచ్చావే నా కోసమని దాన్ని జాగ్రత్తగా తీసుకొని నేను తింటే సకల ప్రాణులు తృప్తి చెందుతాయి. అంటే పరమాత్మకు పెట్టి ఇచ్చిస్తే అది ఎందుకు ప్రసాదము అంటారు. అనుగ్రహంతో దాన్ని తీసుకోవాలి తప్ప ఏం ప్రసాదం తింటాలే అది ఇట్లా ఉంది ఎట్లా ఉంది కాదు. ప్రసాదం పైన పవిత్ర భావన మనకు ఉండాలి. ఈ విధంగా దాన్ని తీసుకొని దాన్ని తీసుకున్నాడు. అప్పుడు రెండో పిడికిని తీసుకోబోతుంటే రుక్మిణీదేవి కాస్త చేయి పట్టుకుందట. అంటే ఈ ఒక్కదానికే పరమాత్మ అద్భుతమైన సంపద అక్కడ ఇచ్చేశాడు. అంటే ఇంకా ఇవ్వలేదా అంటే ఇవ్వగలుగుతాడు. కానీ ఎక్కువ సంపద ఇచ్చినా కూడా మళ్ళీ భక్తుడి యొక్క మనస్సు మారిపోతుంది. అందుకే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే పరమాత్మ ఇస్తాడు. దీనేమో యోగము క్షేమం అంటాం. అంటే రావాల్సింది మనకి రావాలి, వచ్చింది మనకి నిలబడాలి. రావాల్సింది రావడం యోగం అంటాము, వచ్చింది నిలబడడం అనేది క్షేమం అంటాం. యోగక్షేమానికి అర్థాలు ఇలా చెప్పారు పెద్దవాళ్ళు. ఆ విధంగా తీసుకొని పరమాత్మ అనుగ్రహించాడు. ఇవన్నీ ఏమి తిరిగి తిరిగి అటుకు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ నమస్కరించాడు. వచ్చిన పని అయిపోయింది. ఇది ఏమైనా అడిగాడైనా ఏమి అడగలేదు. ఈయన అడగలేదు. అందుకే మనం అడిగితే అడిగింది మాత్రమే ఇస్తాడు పరమాత్మ. తాను ఇవ్వదలుచుకుంటే మనకి ఏది యోగ్యమైందో అది ఇస్తాడు. కాబట్టి వెళ్ళి ఈ కోరిక ఆ కోరిక చెప్పుకుంటూ ఉండి మన పిల్లలు సంసారం మొత్తం మనమలాగా చెప్పుకుంటారు. ఇక్కడ పైన కిందాక ముందు ఉద్ధరించుకుంటే ఇంకో పేరు కదా. చెప్పద్దని చెప్పట్లేదు నేను. పాపం ఆ బ్రాహ్మణికి ఎంత కష్టం అంటే లిస్ట్ అవడానికి టైం 1 గంట టైం పడుతుంది. సంపద నువ్వు ఇచ్చావు, పేరు రాయించుకోవడం ఎందుకు, గోత్రం రాయించుకోవడం అవసరమా? సంకల్పం చెప్పుకోవడం స్వయంగా చెప్పుకుంటే అయిపోతుంది కదా. సంకల్ప మాత్రంతో పరమాత్మ తృప్తి చెందుతాడు. సంకల్పం అయిపోయింది, మనసు సంకల్పం చేసావు, పరమాత్మ చేరిపోయింది. ఆ వస్తువు ఇవ్వడం నీ బాధ్యత అవుతుంది. కొబ్బరికాయ కూడా సంకల్పం చేసావు, కొబ్బరికాయ తీసుకోవడం పరమాత్మ ఇవ్వడం నీ బాధ్యత. వాటి పరమాత్మకి నేను చెప్పలేదు, కానీ ఆయన సంపదలు ఇచ్చేశాడు. అబ్బా నాకు అద్భుత దర్శనం పరమాత్మ ఎంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ. అహో బ్రహ్మణ్యదేవస్య దృష్ట బ్రహ్మణ్యతామయ యద్ధరి రతమో లక్ష్మీ మాక్లిష్టో బిభ్రతో రసి. అహం దరిద్ర పాపీయాన్ క్వ కృష్ణ శ్రీనికేతన అని పోతే సంతోషపడతాను. నేనెంత దరిద్రుడు నిజంగా. వాహం దరిద్ర, నేనెంత దరిద్రుడిని. అలాగే పాపీయా, ఎంతో పాపం చేసుకుంటా నాకు ఈ జన్మ రాలేదు కదా. ఈ పాపం దరిద్రం వచ్చిందంటే ఎక్కడో పాపం చేశాం మనం. ఆ పాపం నేను పాపిస్తుంది. కానీ ఎక్కడి కృష్ణుడు, ఆయన ఎంత గొప్పవాడు. శ్రీనికేతనుడు ఆయన. ఎక్కడి కృష్ణుడు, ఎక్కడి ఈ బ్రాహ్మణుడు. ఇంత పేద బ్రాహ్మణుడు కూడా ఆదరించి పాదపూజ చేశాడే. నిజంగా పరమాత్మ ఎంత గొప్పవాడు అని కీర్తించుకుంటూ వెనకూర్చాడు. ఆ విధంగా మరి కుచేలుడు ఉద్ధరించడం అనేది ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు గుర్తుపట్టలేకుండా ఉంది. ఆ సంపదతో నిండిపోయింది. అనేక మంది దాసిదాసులు ఉన్నారు. ఆ భార్య బయటకు వచ్చింది, చక్కగా ఎప్పుడు చూడలేదు. అప్పటికీ ఈయనకి వాటి మీద దృష్టి లేదు. ఆవిడకి ఉండేమో కానీ ఈయనకు ఆ పరమాత్మను సృష్టిస్తున్నాడు. ఈ విధంగా బ్రాహ్మణులు అంటే పరమాత్మకి చాలా ఇష్టము. బ్రాహ్మణుల యొక్క పాదముల రజస్సుని పరమాత్మ తన శిరస్సు మీద పెట్టుకుంటారు. చాలా సందర్భాలు చెప్పాడు. అంటే బ్రాహ్మణే గొప్పతనం అది. అందుకే బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టుకోవాలని మనం ఆశించాలి. 4 వర్ణాల్లో ఉత్తమ వర్ణం ఎందుకు చెప్పబడుతున్నాం? మొట్టమొదటి వర్ణం అది పెద్ద వర్ణం. కాబట్టి వాళ్ళకి పెద్ద పూజ చేస్తాము, పెద్ద పీట వేస్తాము. పెద్ద పీట మీద వేసిన పెద్ద పీటని కాపాడుకోవాల్సిన బాధ్యత వీడి మీదే ఉంది. అందులో బ్రాహ్మణులు అంటే పరమాత్మకు అంత ఇష్టము అని ఈ మాటని చెప్పుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించుకుంటూ కాలక్షేపం చేస్తాడు. కథ ఇంకా ఉంటుంది. ఆ విధంగా మరి ప్రత్యేకించి కుచేలోపాఖ్య అంటే భక్తుల కథ కూడా చెప్పాలి. కాబట్టి ఎంతసేపు పెళ్లి పోయినా అంటే ఈ కథ కూడా చెప్పారు ఇక్కడ. అట్లాగే ఒకనొక సూర్య గ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం వచ్చినట్టు సందర్భం లోపల ఈ సమయం చాలా గొప్పది.
అందరం కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ మనం ఉత్సవం చేసుకుందాం, సముద్ర స్నానం చేద్దాము, అక్కడ నదీ స్నానం చేద్దామని అనుకున్నారు. అంటే కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్నటువంటి శమంతక పంచకం అంటాం. అక్కడ ప్రత్యేకించి పరశురాముడు 21 సార్లు ఆ క్షేత్రం జయించిన తర్వాత తాను పునీతుడైనటువంటి ప్రాంతం అక్కడ, అంతే దానికి శమంతక పంచకం అంటాము. ఆ విధంగా ఆ పంచక స్థానానికి వెళ్ళి అక్కడ ఇప్పుడు పెద్ద ఉత్సవం నిజం చెప్పాలంటే. ఇంకే ఉత్సవం తర్వాత సుమారుగా చరిత్ర అయిపోయినట్టే. ఆ ఉత్సవంలో అందరూ వచ్చారు. అంటే ఇక్కడ రేపల్ నుంచి యశోదనందరూ వీళ్ళందరూ వచ్చారు, గోపికలు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, యాదవ కుటుంబం అంతా మొత్తం అంతా వచ్చారు, ఉగ్రశర్మ అందరితో కలిపి వచ్చారు. పెద్ద ఉత్సవం చేసుకున్నారు అందరూ కూడా. అక్కడ వసుదేవుడితో యజ్ఞము చేయించారు. ప్రత్యేకించి వసుదేవుడు చాలా పెద్ద యజ్ఞం చేయించారు ఆ సందర్భంలో. అప్పుడు నారదుల వారు పరమాత్మ స్వరూపాన్ని వివరించారు. అక్కడ చాలా గొప్ప ఘట్టం అది. ఆ సూర్యగ్రహ సందర్భం లోపల కురుక్షేత్రంలో మరందరూ కలిశారు. అక్కడ ఈ పత్నులందరూ కూడా, అంటే 16,000 మంది వీళ్ళు, 1000 మంది అష్టభార్యలు, ద్రౌపది, వీళ్ళందరూ కూడా కలిశారు సందర్భంలో. పెద్ద ఉత్సవం అది. అందరూ ఒకసారి కలిశారు, పరస్పరం సంభాషించుకున్నారు, ఆ భోజనాలు చేశారు, హాయిగా కేరింతలు కొడుతూ మనం పిక్నిక్ వెళ్ళినట్టుగానే వెళ్ళారు. ఆ సందర్భంలో వసుదేవుడితో యజ్ఞం చేయిస్తూ ఉండి జ్ఞానోపదేశం చేశాడు నారదుల వారు. ఈ జ్ఞానోపదేశం చేసేటప్పుడు అంటే ప్రతి మానవుడికి 3 రుణాలు ఉంటాయి. ఎవరైనా తీర్చుకోవాల్సిన విషయం అది. అంటే దేవరుణం ఉంటుంది, అలాగే పితృరుణం ఉంటుంది, అలాగే ఋషి రుణం ఉంటుంది. ఈ 3 రుణాలు కూడా తీర్చుకోవాలి ప్రతి మానవుడు కూడా. ఆ రుణాలు అలా ఉండిపోతే మనం మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తూ ఉంటుంది. అందుకే మొట్టమొదటి చెప్పంటే ప్రతి మానవుడు కూడా ప్రయత్నపూర్వకంగా రుణముక్తులయ్యి మోక్షం కోసం వెళ్ళాలి నాయన అని మొట్టమొదటి చెప్తూ ఉండి యజ్ఞాలను ఆచరించాలి, దానాలు చేయాలి అని చెప్పాడు. అంటే బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేస్తున్న కాలం లోపల సృష్టితో పాటుగా ముందు యజ్ఞం సృష్టించాడు. మీరు యజ్ఞముల ద్వారా దేవతలు సంతృప్తిపరచండి, దేవతలు మీ కోరికలు తీర్చి వాడు మిమ్మల్ని సంతృప్తిపరుస్తారు. అక్కడ పరస్పరం భావయంత అనేటువంటి పదం వస్తుంది. అంటే ఒకరినొకరు మీరు పరస్పరం కూడా భావించుకోండి. అంటే మీరు వారిని గౌరవించండి, వారు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది దేవతలకి మనుషులకు ఉండేటువంటి ప్రధాన సంబంధం. అందుకని యజనము యాజనము అన్నీ కూడా మనం తప్పకుండా చేయవలసిందే అని యజ్ఞము చేయడం ద్వారా, దానాలు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే, దానము చేయడం ద్వారా భోగాల ధనం పైన ఉండేటువంటి ఆసక్తి పోతుంది. లోభం ఉంటే దానము చేయబుద్ధి కాదు. వాడు దానము చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుందంటే ముందు మన సంపాదన పైన మనకి ఆసక్తి పెద్దగా ఉండకూడదు. త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని పెద్దవాళ్ళు అన్నారు. కాబట్టి త్యాగము చేయడం అంటే మనకు ఉన్నటువంటి వస్తువుని ఇతరులకు సమర్పించడమే. ఇంకా వాళ్ళకి అవసరమైన వస్తువు ఇస్తే ఇంకా మంచిది. కనీసం శాస్త్ర చెప్పిన విషయాలను కూడా ఇవ్వాలి. అందుకే దానములు చేయాలయ్యా. దానము చేయడం ద్వారా మెల్లిగా మనిషి ఏం చేయాలి, ధనం పైన ఉండే ఆసక్తిని వదిలిపెట్టాలి. అంటే సంఘం ఏర్పడుతుంది. మనం జీవించినప్పుడు ఏర్పడ్డ సంఘాన్ని నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఇదే భాగవత ధర్మం. ధర్మం అంటే ఏం చెప్తాం, కథ చెప్పడం వేరు. అసలు ధర్మం ఏంటంటే ఇది మొదటిది. అలాగే యజ్ఞయాగతులు చేస్తే, పుణ్యకర్మ చేస్తే స్వర్గం వస్తుంది కదా. పొద్దున ఉదాహరణ చెప్పాను. స్వర్గంలో ఉన్న సుఖం పెద్ద గొప్పగా ఉండదు. ఇక్కడ స్టార్ హోటల్ ఎలా అంటే స్వర్గం కూడా అలాంటిదే. అక్కడ డ్యాన్స్ చూపిస్తారు. అది ఇక్కడ కూడా పెద్ద హోటల్స్లో డబ్బులు ఉంటే అయిపోయావు, 10,000 కట్టిమంటే ఒక పూట గడపవచ్చు. ఒక పూట భోజనానికి 10,000 ఖర్చు పెట్టుకుంటే అంటే మనం 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దృష్టి ఎట్లా ఉంటుంది, ఈ 10,000 ఖర్చు పెట్టి సుఖం పొందడం కోసం 1,00,000 రూపాయలు సంపాదించే స్తోమత కావాలని, 1,00,000 వస్తే మళ్ళీ దాని సుఖం పొందాలని 2 లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోటి, ఇప్పుడు కోటి లెక్కలు. ఆశ్చర్యం వేస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకోసం అంటే నా ఇల్లు వాల్యూ ₹1,00,000 వెళ్ళేదంటే నేను కొన్నప్పుడు 50 లక్షలే కొన్నాను. డబ్బులు అయింది తెలుసా అంటారు. నేనేమంటానంటే డబ్బులు అయింది కరెక్టే. ఎప్పుడు డబ్బుల రూపంలో చెప్తే డబ్బులు అయింది అంటే అప్పుడు వస్తువు యొక్క విలువ 50 లక్షలు కొన్నాం, 50 లక్షలు దాని విలువ. ఇప్పుడు 1,00,000 అయింది. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మాం, ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలంటే 1,50 లక్షలు పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు 50 లక్షలు మళ్ళీ రుణం చేసామా, 1,00,000కి విలువ వచ్చిందా? ఇప్పుడు అది పదార్థం అదే కదా. విలువ ఎక్కడ మారింది? మన భావన డబ్బు రూపంలో మారింది తప్ప వస్తు రూపంలో ఎక్కడ మారింది? వస్తువు ప్రధానమైంది కానీ ద్రవ్యం ప్రధానమైంది కాదు. డబ్బు రూపంలో లెక్క పెట్టుకుంటున్నాం మనం. పూర్వకాలంలో డబ్బు లేకపోయినా వస్తువు దొరికింది, ఆనందంగా జీవించారు. ఇప్పుడు డబ్బులు దొరుకుతున్నాయి, వస్తువు దొరకట్లేదు.
కాబట్టి మన నాలెడ్జ్ ఎట్లా ఉంది, కోటి సంపాదిస్తే కానీ మన వస్తువు కొనుక్కోలేం కాబట్టి కోటి సంపాదించాలనుకుంటాం. కాబట్టి కోటీశ్వరుడైనా కూడా వస్తువుతో కోరిక తీర్చుకుంటాడు కానీ డబ్బుతో కోరిక తీర్చుకోలేడు. అందుకే ధనం పైన ఆసక్తిని వదిలిపెట్టాలి. సుఖాన్ని ఇచ్చేది కాదు, స్వర్గ సుఖాలు కూడా ఇలాంటివే. కాబట్టి ఈ సుఖం కన్నా గొప్ప సుఖం అక్కడే ఉండదయ్యా నాయన, స్వర్గ సుఖాలపైన ఉండే ఆసక్తి కూడా వదిలిపెట్టాలి అని చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా రుణత్రయంలో మరి దేవరుణం ఎట్లా తీర్చుకుంటామంటే యజ్ఞములు చేయడం ద్వారా దేవరుణం తీర్చుకుంటాము. వేదాన్ని అధ్యయనం చేయడం ద్వారా, అంటే క్షత్రులకి వేదాభ్యాసం ఉంది, అధ్యయన అధిక అర్హత ఉంది, వైశ్యులకు ఉంది, అలాగే బ్రాహ్మణులకు ఉంది. అయితే బ్రాహ్మణులు వేదము నేర్చుకొని మళ్ళీ చెప్పేటువంటి అవకాశం వీళ్ళకి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి అధ్యాపనము లేదు. ఇది శాస్త్రం చెప్పిన విషయమే. యజనము యాజనం మనకుంది కానీ వాళ్ళకి యాజనము లేదు. యజనం చేయించుకోవాలి, వాళ్ళు అధిపతిగా కూర్చుంటారు, చేయించాలి. వీళ్ళంతా చేయించే బాధ్యత వాళ్ళకి లేదు. ఆ విషయంలోనే విశ్వామిత్రుడు చాలా ప్రయత్నం చేసి బ్రహ్మర్షి అయ్యాక అప్పుడు కోరాడు బ్రహ్మదేవుడు, నేను కూడా యజ్ఞము చేయించగలిగేటువంటి వరాలు నాకు ప్రసిద్ధించవలసిన అడిగాడు. అప్పటిదాకా బ్రహ్మర్షి అవ్వలేదు. ఆయన రాజర్షి అయ్యాడు, మహర్షి అయ్యాడు, గొప్పర్షి అయ్యాడు కానీ ఋషి అయ్యాడు కానీ ఆయన బ్రహ్మర్షిని పిలవలేదు. ఆ విధంగా కామక్రోధాది అరిషడ్వర్గాన్ని పూర్తిగా జయించి ఏమాత్రం కూడా సంగము లేకుండా ఉండేటువంటి మానసిక స్థితి ఏర్పడేటువంటి వాళ్ళు ఋషులని చెప్పుకుంటాము. ఆ ఋషిత్వ వాళ్ళకి ఫలిస్తుంది. వశిష్ఠ వారు ఆ స్థానంలో ఉన్నారు, వశిష్ఠతో పోటీ పడ్డాడు ఈయన. అందుకని ఆ ఋషులు మనకు అందించిన జ్ఞానాన్ని ఇప్పుడు సరే వేద అర్హత మనకు లేదనుకుందాం, చదవలేకపోతున్నాం అనుకుందాం, కనీసం ఋషులు రాసినటువంటి గ్రంథాలైనా పఠించండి. ఇలా పురాణాలు వినడం ద్వారానో పురాణాలు చదవడం ద్వారానో ఆ ఋషులు రాసినటువంటివే కదా, ఆ విధంగా వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాము. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు రాసిన గ్రంథాలు ఉంటే వాటిని మనం చదివితే, వాటి జ్ఞానాన్ని మనం పొందగలిగితే వాళ్ళని చూసుకునే వాళ్ళు అవుతాం. అట్లాగే ఇక దేవరుణము అలాగే ఋషుడం అయిపోయింది. పితృడం తీర్చుకోవాలి అంటే మనము మనకు వాళ్ళు తల్లిదండ్రులు కన్నారు కాబట్టి మనము కూడా సంతానాన్ని కని ఆ పితృలను తీర్చుకోవాలి. అందుకోసం వివాహం అనే ప్రక్రియ ప్రత్యేకించి పెట్టబడింది. గృహస్థాశ్రమం తీసుకున్న తర్వాత సంపాదించిన తర్వాత కొంతకాలమైన తర్వాత ఏర్పడ్డ సంఘాన్ని వదిలిపెట్టడం కోసం వానప్రస్థాశ్రమం చేసి, వానప్రస్థాశ్రమం ద్వారా ఈ ఐహిక సుఖాల మీద ఉండేటువంటి వాంఛను తొలగించుకొని నెమ్మది వైరాగ్యాన్ని పొంది ఆ సన్యాసం తీసుకుని యోగ్యత సన్యాసం తీసుకొని పరమాత్మను చేరుకోవడం కోసమే ఆశ్రమ ధర్మాన్ని చెప్పబడ్డాయి మనకి. ఈ విధంగా ఇవన్నీ చెబుతూ ఉండి మరి ఈ విధంగా అతనికి జ్ఞానబోధ చేసి యజ్ఞంలో కూర్చోబెట్టి యజ్ఞము చేయించారు. ఆ సందర్భంలో అనేక రకాల దానాలు చేయించాడు నారదుల వారు. రకరకాల దానాలు అందరూ చేశారు మొత్తం ఆ సందర్భంలో. అప్పుడే ఈ 16,000 మంది అట్లాగే 8 మంది వాళ్ళ వివాహాలు ఎలాగయ్యాయో ముచ్చటించుకుంటూ ఒకరికొకరు చెప్పుకున్నారు. మీ పెళ్ళి ఎలా అయింది, నీ పెళ్ళి అప్పుడు అడుగుతున్నారు కదా, మీ పెళ్ళి ఎలా అయింది అప్పుడు అడుగుతాం. అలా కబుర్లు చెప్తున్నారు నేను. ఆ సందర్భంలో మరి 16,000 మందికి ఒక ప్రతినిధి వచ్చి ఆవిడ అంటే మా అందరూ ఇలా విడిపించాడు నరకుడి నుంచి, నేను ఆమె వివాహం చేసుకున్నాం. ఆవిడ కాళీ తన వృత్తాంతాన్ని ఇలా అందరూ వాళ్ళ వృత్తాంతం చెప్తున్నారు. ద్రౌపది తన స్వయంవర వృత్తాంతాన్ని చెప్పింది. అప్పుడు ద్రౌపదికి చెప్పే మాటలు వీళ్ళందరూ ద్రౌపది వివరించారు. వీళ్ళందరూ కూడా మా వివాహాలు ఇలా జరిగాయని ద్రౌపది తన వృత్తాంతాన్ని చెప్పింది. అక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ప్రత్యేకించి, ద్రౌపది నువ్వు 5గురితో ఉంటున్నావు కదా, ఎలా చేస్తున్నావు, వాళ్ళందరూ నీ వశమై ఉన్నారు, ఏంటి మందు పెట్టావని అడిగారు. అంటే వచ్చిన హాస్యంగా ఉంటుంది. మందు పెట్టేది అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏమన్నా మందు పెట్టారేమో. ఈ మందు పెట్టడం మాకు పెట్టడం ఉండదు. పరస్పరం మనస్సులో ఉండేటువంటి భావం ఏకంగా కుదిరినప్పుడు ఆ భావం వస్తే మందు పెట్టడం మాకు పెట్టడం ఏముంటుంది, చిరాకు పడేవాడికి ఏం మందు పెడతాం. కాబట్టి ఆవిడ చెప్పింది అంటే ద్రౌపది కూడా ఎందుకు పతివ్రతలోకి వచ్చింది అంటే, ఏ పురుషుడితో ఉన్నా ఆ పురుషుడిని మాత్రమే భర్తగా భావించింది. మిగతా నలుగురిని సోదరులు అంటే తన పరపురుషుడిగా భావించింది. అంతకు స్పర్శ ఉన్నా సంభాషణ ఉన్నా ఏ పురుషుడు ఆరాధిస్తోందో వాళ్ళు నియమం పెట్టుకున్నారు. ఈ కథ నారదుల వారు చెప్పారు. ఒక అమ్మాయి కోసం 2 మిత్రులు ఏ విధంగా పోట్లాడుకొని వాళ్ళు చంపేసుకున్నారో అని చెప్పాడు వీళ్ళకి. అంటే మీరు 5 కలిసి కాపురం చేయడం కష్టమయ్యా ద్రౌపదితో అని చెప్తే అప్పుడు వీళ్ళు చాలా నియమాలు పెట్టుకొని నియమబద్ధంగా జీవిస్తున్నారు. అంటే నియమబద్ధంగా జీవించడం అంటే ఇప్పుడు అన్నగారికి అంటే ధర్మరాజు భార్యగా ఉన్నప్పుడు అర్జునుడు కూడా వదినగా భావించవలసిందే, తల్లిగా భావించవలసిందే. మనస్సులో ఎక్కడ ఇది నా భార్య కొంతకాలం అక్కడ ఉంటుంది ఆలోచన లేకుండా గడిపారు వీళ్ళు. అంత ఉత్తములు వీళ్ళు, అంత ఉత్తమ స్త్రీ ఆమె. ద్రౌపదికి జన్మ విశేషం చాలా గొప్పది. అంటే ఇంకో కథలో మనకి దేవి భారతానికి వెళ్తే ఈ 5 వేరువేరు కాదు, పంచేంద్రియోపాఖ్యానం ఒకటి ఉంది ప్రత్యేకించి. ఈ 5 కూడా ఇంద్రియ అంశలే.
ఇంద్రుని అంశంతో పుట్టారు వీళ్ళు కాబట్టి ఆవిడ ఒకే ఇంద్రుని వరించింది, ఒకే ఇంద్రుని సేవించిందని సమాధానం చెప్పుకుంటాము. అది దేవీ భాగంలో ఉన్నటువంటి కథ. అంటే కథలు ఏ విధంగా ఉన్నా ఇక్కడ మనం వేరుగా భావించినప్పుడు ఈ విధంగా మాతృత్వ భావంతో ఉన్నారు తప్ప ఇంకో భావంతో వాళ్ళు లేరు. ఈ విషయాన్నే రాముల వారు అక్కడ చెప్తారు ప్రత్యేకించి వాలి సంహార విషయంలో కూడా. సోదరుని భార్య నీ కూతురుతో సమానం, నువ్వు ఎలా అనుభవించావని వాళ్ళకి సంబంధించి చెప్తాడు ఈ విషయం. అంటే ధర్మసూత్రాలు చాలా లోతుగా ఉంటాయి. ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అలానే ఆవిడ చెప్పింది ఈ విషయాలన్నీ కూడా ప్రత్యేకించి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ విధంగా అదంతా ముగిసిపోయింది. మన ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చారు. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ బలరాముల గురించి ప్రత్యేక నాలుగుల వారు వస్తువుడు చెప్పాడు. నీకు కొడుకులుగా ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాసుమా, వాళ్ళు సాక్షాత్తుగా భగవద్ అంశకి చెందినటువంటి వాళ్ళు పరమాత్మయే నిజానికి దిగి వచ్చాడు ఇక్కడికి భూభారం తగ్గించడం కోసమైనటువంటి జ్ఞానాన్ని కూడా అంతకుముందు చూచాక చెప్పి ఉన్నాడు. నందుడికి చెప్పాడు ఈ విషయాన్ని, అంతకుముందు గర్గ మహర్షి చెప్పాడు. కొద్దిగా తెలుసు. ఈ అనిమల్ చూసిన తర్వాత అద్భుతమైన పిల్లల్ని కన్నామని చాలా సంతోషించారు వాళ్ళు. ఈ రకంగా జరుగుతున్నప్పుడు దేవకీ దేవికి కూడా వాళ్ళిద్దరికి తత్వం తెలిసిన తర్వాత ఆవిడ ప్రత్యేకించి కోరుకుంది. ఎందుకంటే అంతకుముందు సాందీపని ఆశ్రమంలో ఉన్న విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సాందీపని మహర్షి యొక్క కొడుకు మరణించాడు, స్నానానికి వెళ్ళి అలా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పత్నికి కోరిక ప్రకారంగా మరి కృష్ణుడు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. అది పురస్కరించుకొని ఇక్కడ ఆ విషయాన్ని విధ దేవదేవి కాబట్టి నాకు కూడా సంతానం 6 పుట్టారు కదా, కృష్ణుడు నా కొడుకే కదా, ఇంత గొప్పవాడు కదా, కాబట్టి ఒక్కసారి ఆ కొడుకులు చూడాలి, మళ్ళీ వాళ్ళని లాలించాలి పాలించాలి కోరిక వెళ్ళిపోస్తూ ఉండి ఆ మాట చెప్పు. అక్కడేమో వసుదేవుడేమో సాక్షాత్గా కృష్ణ మహాయోగిని కీర్తించాడు కృష్ణుడిని. కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ. మీరు ప్రధాన పురుషులయ్యా, నా యొక్క పూర్వజన్మ విశేషము చేత మీరు నా ఇంట్లో సంతానంగా పుట్టారు. ఎత్ర ఏన యతో యస్య యస్మై యద్ యద్ యథా తథా సాధిదం భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర అని కృష్ణుని కీర్తించాడు. ఆ వస్తువుల వారి జ్ఞానాన్ని పొందిన తర్వాత 4 పరిశీలిస్తా. ఇంకా దేవకీదేవి కొద్దిగా ఆ సంతానపైన వ్యామోహం ఉంది ఆవిడకి. అందుకని ఆవిడ అంది, రామాప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరే ఈశ్వర వేదాహం వాం విశ్వసృజామీశ్వరావాది పురుషం. నేను తెలుసుకున్నాను మీ ఇద్దరు పురాణ పురుషులని, ఆది పురుషులను తెలుసుకున్నాను నేను. కాల విధ్వస్వసత్వానాం రాజ్ఞాం ఉచ్ఛాస్త్రవర్తినాం భూమేద్ భారాయమానానాం అవతీర్ణో కిలాద్యమే. నా గర్భంలో ఇప్పుడు మీరు భౌభారాన్ని తగ్గించడం కోసం పుట్టిన విషయం తెలుసుకున్నాను నేను. కానీ మీరు ఏ విధంగా అయితే ఇంతకుముందు ఆనింద్యధుగు పితృస్థానాత్ గురవే గురుదక్షిణ, ఆ గురువుగారికి మీరు గురుదక్షిణ సమర్పించిన కాలంలో గురుపుత్రుడు మరణించిన వాడిని తీసుకొచ్చి చూపించి ఆయనకి సంతోషాన్ని కలిగించారు కదా, తథామే అట్లాగే నాకు కూడా తథామే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరం. అలా నాకు కూడా ఒకసారి నా సంతానం చూడాలని కోరిక ఉందయ్యా, నా సంతానం నాకు చూపించవలసింది. తథామే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరం భోజరాజ హతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుమాహుతాన్. ఆ భోజరాజు అంటే కంసుడు అప్పట్లో చిన్నపిల్లల్ని సంహరించాలని ఆరోగ్యని, ఆ సంహరించినటువంటి పిల్లల్ని ఒకసారి నేను చూడాలనుకుంటున్నానయ్యా. మాతృహృదయం అలా ఉంటుంది, పిల్లల మీద ప్రేమ అట్లా ఉంటుంది. అయినా మీరు సమర్థులు కాబట్టి, సాక్షాత్తుగా ఆది పురుషులు కాబట్టి, మీలాంటి వాళ్ళు అదృష్టవశాలు నా కడుపులో పుట్టారు. మీరు ఏ విధంగా గురుదక్షిణ ఇచ్చి గురువు గారికి సంతోషాన్ని చేకూర్చారో ఆ విధంగా మాకు కూడా సంతోషాన్ని చేకూర్చండి, నా పిల్లల్ని నాకు ఒకసారి చూపించండి అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడు కూడా మరి వాళ్ళు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలిచక్రవర్తి వెళ్ళినప్పటికీ ఆ బలి కృష్ణ పరమాత్మను చూసి ఆహ్వానించాడు, స్వాగత సత్కారాలు చేశాడు, అతి మర్యాద చేశాడు, పాదపూజ చేశాడు. అప్పుడు దానవరాజుతో మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ ఏమని, ఆసన్మరీచే షట్పుత్రా ఊర్జాయాం ప్రథమేంతరే దేవా కం జహన్సు జహానుర్వీక్ష సుతాం యభిధముద్యతం అని చెప్పాడు ఇక్కడ. అలాగే అయ్యా ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు మొదటి సృష్టి చేసినప్పుడు స్వయంభూమను కాలం లోపల మరిత్యాది ఋషులు సృష్టించాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి కూడా సృష్టించి ఆ సరస్వతి అమ్మవారిని మోహించాడు.
వీడి మరీచ్యాది ఋషులు పుత్రులు ఆయనకి. కానీ బ్రహ్మదేవుడు చేసిన పని కొంచెం అసహించుకుంటూ ఉండి కొంచెం నవ్వారు అని చూసి, పెద్దవాడైనా ఈయనకి ఇంకా మోహం పోలేదు అని కొంచెం నవ్వారు. అందుకు వాళ్ళని తేనా ఆసురీ మగన్, వాళ్ళు ఆసుర జన్మ పొందండి అని ఆయన చెప్పించాడు. వాళ్ళే హిరణ్యకశిపుడికి సంతానంగా పుట్టారు. ఆ హిరణ్యకశిపుడి సంతానం తర్వాత వాళ్ళని యోగమాయ ఆ సంతానాన్ని తీసుకువచ్చి దేవకి గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి సంతానం రెండు సంతానం ఉపజెప్పినప్పుడు వెనక్కి మళ్ళీ ఇచ్చినప్పుడు నాగుల వారు వచ్చి నీకు దేవతల యొక్క పన్నాగాలు తెలియవు, నువ్వు పిచ్చివాడు నమ్ముతున్నావు, ఇట్నుంచి 8 అట్నుంచి 8 లెక్క పెట్టుకో జాగ్రత్త అని కొంచెం చెబితే, పైగా నువ్వు కాలనేటువంటి రాక్షసుడివి, ఆయన కాలనేటువంటి ఇంకో రాక్షసుడు ఉన్నాడు, మీరు పూర్వంలో విష్ణువులు సతమయ్యారు, ఇప్పుడు దేవతల్ని సంహరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల రూపాలు పొంది ఉన్నారు సుమా అని హెచ్చరిక చేసేటప్పటికీ మళ్ళీ కోపం వచ్చింది. 6 సంహరించాడు. ఆ సంహరించినటువంటి వాళ్ళందరినీ కూడా యోగమాయ దేవకి గర్భంలో ఈ విధంగా ప్రవేశపెట్టి సంహరించబడ్డ వాళ్ళు బలిచక్రవర్తి స్థానాన్ని చేరారు. వాళ్ళు దైత్యులు కాబట్టి. అందుకని ఓ రాజా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ పుత్రుల్ని నాకు ఇవ్వవలసింది అని బలిచక్రవర్తిని అడిగాడు ఈ కృష్ణ పరమాత్మ. అప్పుడు చెప్తున్నాడు ప్రత్యేకించి, స్మరోద్గీత పరిష్వంగ పతంగ క్షుద్రభృద్రుని షడిమే మత్ప్రసాదేన పునర్యాశ్రంతి సద్గతిని. వాళ్ళు పాపము చేసి ఉన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు జన్మించారు, కానీ నా యొక్క స్పర్శ చేత వాళ్ళు ఉత్తములుగా మారుతారు, సద్గతులు పొందుతారు వాళ్ళు, అందువల్ల వాళ్ళని అనుగ్రహం చేత వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళు తీసుకురావాల్సింది అని ఒప్పజెప్పి సద్గతులు పొందుతారని కృష్ణ పరమాత్మ కోరితే వాళ్ళని ఒప్పజెప్పాడు. ఆ 6 తీసుకొచ్చి ఆ కృష్ణ పరమాత్మ దేవికి సమర్పించాడు. ఆమె సంతోషంగా వాళ్ళతో కాలక్షేపం చేసింది. పోయిన పిల్లల్ని మళ్ళీ చూశారు. ఇవి అద్భుతమైన పరమాత్మని. ఒకటని చెప్తాము, ఏం చెప్తాము అంటే ఇవి సాధ్యమా? సాధ్యము చేసి చూపించాడు పరమాత్మ అనేక విషయాల్ని. మనకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఇంకా 10వ స్కందంలో మెల్లిమెల్లిగా వెళ్తూ ముందుకెళ్తాం. 10వ స్కందం అవ్వట్లేదు, అసలు పెద్ద స్కందం, దానికి 90 అధ్యాయాలు ఉన్నటువంటి స్కందం. ఆ విధంగా ఇక్కడికి దేవకి మళ్ళీ ఆ పిల్లలతో ఎప్పటికీ మళ్ళీ అందరూ అక్కడికి వచ్చేసారు. మమ్మల్ని ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. ఇదే సందర్భంలో ఇంతకుముందు ద్రౌపది విషయం చెప్పాను కదా. ఒకానొక సందర్భంలో ద్రౌపది ధర్మరాజుతో ఉన్నటువంటి కాలంలో రక్షించాల్సిన అవసరం వచ్చి ఆయుధాలు ఆ గృహంలో ఉండడం చేత అర్జునుడు అనుకోకుండా లోపలికి వెళ్ళవలసి వచ్చింది. అది నియమానికి భంగం కాబట్టి దాని ప్రాయశ్చిత్తం కోసం తీర్థయాత్ర చేయమని చెప్తే తీర్థయాత్ర కోసం బయలుదేరాడు ఈ అర్జునుడు. ఆ తీర్థయాత్ర చేస్తున్నప్పుడే మరి ఈ ద్వారకు కూడా రావడం జరిగింది. ఇతను యతీశ్వరులాగా అంటే త్రిదండి అంటాం ఈ రూపంలో. వాగ్దండం కావాలి, త్రిదండి కావాలి, వాగ్దండం కావాలి, మనోదండం కావాలి, కాయదండం కావాలి. అంటే ఈ 3 దండాలు ఉంటే అప్పుడు త్రిదండి అంటాం. వాగ్దండం అంటే మాట నియంత్రించుకోవాలి సామర్థ్యం ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడడం కానీ చేయకూడదు. వాక్కు తన యొక్క అధీనంలో ఉండాలి, అది వాగ్దండం. శరీరం తనకు అధీనంలో ఉండాలి, కాయదండం. ఈ విధంగా మనోదండం, మనస్సు ఎందు ఎలాంటి విపరీతమైనటువంటి ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండగలిగే మనస్సు కావాలి, పవిత్రంగా ఉండే మనస్సు కావాలి, నిర్మలంగా ఉండే మనస్సు కావాలి. కాబట్టి ఈ 3 సాధించిన వాడిని త్రిదండి అంటాం. త్రిదండి అని పేరు పెడితే త్రిదండి అవ్వరు. ఇది దండం పట్టుకున్నా పట్టుకోకపోయినా ఈ లక్షణాలు ఎవరుకుంటే వాళ్ళు త్రిదండి అవుతారు. ఈ త్రిదండి రూపంలో ఉన్నటువంటి సన్యాసం చూసి బలరాముడు కూడా పాపం గౌరవించి ఉండి అక్కడ చాతుర్మాస దీక్ష చేశాడు ఈ మహానుభావుడు. ఆ చాతుర్మాస దీక్ష కాలంలో ఒకసారి బలరాముడు భోజనానికి పిలిస్తే ఇంటికి వచ్చాడు. ఆ సందర్భంలో సుభద్రని చూశాడు. కృష్ణ పరమాత్మ ఎంత తెలుసవే, కానీ సుభద్రని వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేయాల్సిన కోరిక బలరాముడికి ఉంది. కానీ సుభద్ర యొక్క మనసు తెలిసినవాడు కృష్ణుడు కాబట్టి, ఈయన అర్జునుడి విషయానికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరికి ప్రేమ కలాపాన్ని సాగింపరించి ఆ తర్వాత కాలంలో తను తీసుకుని వెళ్ళిపోతుంటే బలరాముడు వెంటపడడం, అన్నయ్య మనవాడే కదా, అర్జునుడే కదా, ఉత్తముడు కదా, గాంధీవి, చక్కని యోగ్యుడు, ఇంతకన్నా గొప్పవాడు ఎవరు దొరుకుతారు నీకు మన సంబంధాల్లో, మంచివాడు కదా అని ఒప్పించి సుభద్ర అర్జునుడికి వివాహం చేయించాడు. ఈ సుభద్ర అర్జున యొక్క వివాహ ఘట్టం కూడా సూక్ష్మంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో అందరికీ అనుమానం వచ్చింది, 3 మూర్తులు కదా, ఈ 3 మూర్తుల్లో ఎవరు ఉత్తముడు అంటే బ్రహ్మదేవుడు ఉత్తముడా, శివుడు ఉత్తముడా, విష్ణుమూర్తి ఉత్తముడా అని ఒక పరీక్ష పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా. దానికి భృగు మహర్షిని ఎన్నుకున్నారు. ఈ భృగు మహర్షి 3 లోకాలకు వెళ్ళారు.
బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్తే ఆ బ్రహ్మదేవుడు పెద్దవాడు కదా, నమస్కరించలేదు. నమస్కరించబోయేటప్పటికీ అంటే భృగుమహర్షి కొడుకైనా ఋషి రూపంలో వచ్చినప్పుడు అతిథి వచ్చినప్పుడు నమస్కరించాల్సిన బాధ్యత ఉంది, చేయలేదు. అప్పుడు కొంచెం ఈయన వెటకారంగా మాట్లాడేటప్పటికీ ఆయన కోపం వచ్చింది, దూషించాడు బ్రహ్మదేవుడు. ఈయన పనికాడు చెప్పి వచ్చేసాడు. మళ్ళీ శివులో కైలాసానికి వెళ్ళాడు. ఆయన పిలిచాడు, అంటే సోదరుడు వరుస అవుతాడు. బ్రహ్మదేవుడు సంతానమైన రుద్రుడు కూడా సోదరుడు బాగున్నావా అని చెప్పి అడిగాడు, కూర్చోబెట్టాడు. ఏ సందర్భంలో మాటలు వచ్చినప్పుడు కొంచెం వ్యతిరేక మాట మాట్లాడు. నీతో పెద్ద స్నేహం ఏంటి, నీకు సరి అంటే స్థానం లేదు, నీ ఆకరణ సరిగా ఉండదు, నీతో నేను రామ చేయించుకోవడం ఏంటి, నువ్వు నా పెద్ద వ్యతిరేకంగా మాట్లాడు. ఎవరు భృగుమహర్షి పరీక్షించడం కోసమని అలా మాట్లాడడానికి మహాకోపం వచ్చింది శివుడికి. ఒక్కసారి తుషులు తప్పబోయాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు, విష్ణులోకానికి వచ్చాడు. విష్ణులోకానికి వచ్చి అక్కడ లోపల వాళ్ళు ఏకాంతంలో ఉన్నారు. లోపలికి వచ్చాడు. ఒకసారి ఆయన లేవలేదు, వెళ్ళిపోయి హృదయం మీద తన్నాడు, ఒక తన్నాడు గట్టిగా. తనేటప్పటికీ ఆయన పెద్ద రచ్చయ్యో, పెద్ద మనిషి, నా వక్షస్థలం చాలా గట్టిగా ఉంటుంది, నీలాంటి మృదువైనటువంటి పాదస్పర్శకి ఎంత ఇబ్బంది కలిగిందో కదా అని ఆ పాదాలు తీసుకొని చక్కగా నక్కగా మెత్తుండి, ఎంత సత్పురుషులు వచ్చారు, నా హృదయం చాలా గట్టిగా ఉంటుంది, ఇక్కడ ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి, మీరు తనితే మీ కాలుకి ఎంత ప్రమాదం జరిగిందో అని కాళ్ళు జాగ్రత్తగా వస్తూ ఉండి ఆ భృగు మహర్షి కాళ్ళు చిన్న కన్ను ఉంది ఒకటి, ఆ కన్నును పొడిచేశారు. దాంతో ఆయన అహంకారం కూడా పోయింది. ఆ విధంగా ఇంత తల్లినా కూడా కోపానికి రాకుండా ఉన్నటువంటి వాడు ఈయనే. మాట్లాడితే కోపం ఆయనకు వచ్చింది, వ్యతిరేకిస్తే కోపం ఈయనకు వచ్చింది. కాబట్టి వీడు సత్సంపన్నులు కాదు, సత్వగుణం ఉంది అంటే విష్ణుమూర్తిలోనే ఉంది అని నిర్ణయం చేశాను. చిన్న కథలాగా ఆ ముగ్గురు మూర్తులకు భేదమే ఉంటుంది అంటే ఇప్పుడు పురాణంలో విష్ణుమూర్తికి స్థానాన్ని పెంచాలి కాబట్టి ఈయనకి ఆయన సత్వమూర్తి అని చెప్పి, శివపురాణంలో శివుడే పరమాత్మ, ఆయన ఇంట్లో వాడు ఎవరు లేని చెప్తాం శివపురాణంలో. ఈ విధంగా ఒక్కొక్క పురాణంలో చెప్తూ ఉన్నాం. ఆ రకంగా భృగు మహర్షి కూడా విష్ణుమూర్తిని అత్యంత ఉన్నతమైన దేవుడిగా కీర్తించాడు. ఈ విధంగా సత్వ సంపద కలిగినవాడు విష్ణుమూర్తిని. అంటే మనం తీసుకున్నప్పుడు కూడా మరి 3 గుణాలకి 3 పురుషులుగా భావిస్తాం కాబట్టి 3 మూర్తులు 3 గుణాల సంకేతాలుగా భావించాలి. ఆత్మస్వరూపం విడిగా ఉంటుంది వేరే. ఈ విధంగా జరుగుతున్న కాలంలో ద్వారకి వచ్చాడు. ఒకసారి అర్జునుడు ఇక్కడే ఉంటున్నాడు. అలా ఉన్న సందర్భంలో అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో సంతానం పుడుతోంది, మరణిస్తున్నారు. సంతానం పుడుతోంది, పుట్టబడి పుట్టి మరణిస్తున్నారు. అంటే పరిపాలన సక్రమంగా లేకపోతే పెద్దవాళ్ళ ముందర చిన్నవాళ్ళు మరణిస్తారు అనేటువంటి ఒక ఇది ఉంది. ధర్మం సరిగ్గా లేకపోతే అంటే పరిపాలన ధర్మబద్ధంగా పరిపాలించాలి, ధర్మాన్ని నిలపాలి. ఇది మన శాస్త్రం. బట్ ఏ పరిపాలకుడున్నా కూడా ధర్మబద్ధంగా పరిపాలించాలి, ధర్మాన్ని విస్తరింపచేయాలి, ప్రజలు ధర్మాన్ని పరిపాలింప చెయ్యాలి, తాను ఆచరించాలి, ఆచరింప చెయ్యాలి. ఇది లక్ష్యం. కాబట్టి పూర్వకాలం యుద్ధాలు చేసిన రాజులో ఏదైనా రాజ్యంలో అధర్మంగా పరిపాలన జరుగుతుంటే అప్పుడు తన బలంతో దండెత్తి వెళ్ళడం, యుద్ధం చేసి అక్కడ ధర్మ పరిరక్షణ చేయడమే తప్ప బలముంది కదా యుద్ధం చేయడం అనేది ధర్మశాస్త్రం కాదు. ఇవన్నీ తెలిసినట్టు వాళ్ళు కాబట్టి ఆ బ్రాహ్మణుడు వచ్చి దూషించడం మొదలుపెట్టాడు. ఈ యాదవుల పరిపాలన ఇట్లా ఉంది, నా ఇంట్లో ఈ విధంగా జరుగుతోంది, నా కళ్ళ ముందు నా పుట్టు సంతానం పోతూ ఉంది అని బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్ని ఊరుకున్నారు, వీళ్ళని పట్టించుకోలేదు దానికి. కానీ అర్జునుడికి బాగా ఒకసారి రెచ్చిపోయాడు. నేను కాపాడుతాను అని వాగ్దానం చేశాడు బ్రాహ్మణుడికి. వాగ్దానం చేసి సరే మళ్ళీ ప్రయత్నిస్తే సంతానం పుట్టే సమయం వచ్చింది. అర్జునుడు వెళ్ళాడు. ఆ గృహానికి ఆచ్ఛాదం చేసే తన బాల విద్య చేత అన్నీ ఏర్పాటు చేశాడు. ఎన్ని ఏర్పాటు చేసినా కూడా ఆ పుట్టాడు, వాడు పోయాడు. ఏం ప్రగల్భాలు చెప్పావయ్యా, వాళ్ళిద్దరు పట్టించుకోలేదు, నువ్వు పెద్ద గొప్ప వీడిగా వచ్చావు, నాకు మాట ఇచ్చావు, నా సత్తాన్ని కాపాడలేకపోయావు, నువ్వు ఒక వీరుడివి అంటే జాగ్రత్త పరిశీలించండి. కృష్ణ పరమాత్మ అవతారం చాలించబోతున్నాడు కాబట్టి ఒక్కటి శక్తి బెలిగా తగ్గిపోతుంది అసలు. అంటే అంత వీరుడే దానికి చేయగల సామర్థ్యం ఉంటే కానీ పని చేయలేదు. అందుకని మళ్ళీ ప్రయత్నం చేయన్నాడు. మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అనవసరం నీ మాటలు నేను మోసపోతున్నాను, అసలు ఇక్కడ ధర్మమే లేదు అని నిరాకరించడం మొదలు పెడుతూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ తన వాక్కు నిలబెట్టుకోలేకపోయిన కోపం చేత అడ్డు తనకు తానుగా తాను దహనం చేసుకోబోతూ ఉంటే, మాటలు పెట్టుకోపోతే నా జీవితం ఎందుకు, మాట ఇచ్చాను బ్రాహ్మడికి, నేను గౌరవించలేకపోయాను, బ్రాహ్మణికి సంతానం కాపాడలేకపోయానని తాను అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ రాని చేయి పట్టుకొని రథం ఎక్కి అప్పుడు బయలుదేరారు. అప్పుడు చెప్తారు రకరకాల లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళు. అలా వెళ్ళిపోయి విష్ణులోకానికి వెళ్ళారు. అలా విష్ణులోకంలో ఉన్నటువంటి
ఈ సంతానం అంతా అక్కడ ఉంది. ఆ సంతానం తీసుకొచ్చి మళ్ళీ బ్రాహ్మణుడికి సమర్పించారు. అద్భుతమైన లేదండి. మనకి దేవీ భాగవతంలో ఇలాంటి వివరం అక్కడ ఉంది ప్రత్యేకించి. వీళ్ళందరూ కూడా బయలుదేరుస్తున్న అనేక రకాల బ్రహ్మాండాలు చూశారని, ఆ బ్రహ్మాండాలకు ఆవుల మహాపీఠం పైన అమ్మవారు ఉందని, అప్పుడు అక్కడికి వెళ్ళగా వీళ్ళందరూ స్త్రీలు అయిపోయారని. అక్కడ కథ వేరు. అంటే ఈ ముగ్గురు మూర్తులు స్త్రీలుగా మారిపోతారు. అక్కడంతా స్త్రీలోకమే అది. ఆవిడ స్త్రీ, ఆ అమ్మవారు స్త్రీ కాబట్టి ఈ పురుషత్వం లేదు వీళ్ళకి. ఇప్పుడు ఈయన ప్రధాన పురుషుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈయన గొప్పతనం చెప్పడంలో ఈయన సాధించుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్రాహ్మణుడు సమర్పించారు. ఈ విధంగా అంటే ధర్మ పరిపాలన అనేది మన భారతదేశంలో మొట్టమొదటి మనం నేర్చుకోవాలి. ధర్మమే మూలం ప్రపంచానికి. ఆ ధర్మరక్షణ చేయడం కోసమే పరమాత్మ అవతారము. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. కాబట్టి ఈ విధంగా 10వ స్కంధంలో ఉండేటువంటి అన్ని కథల్ని కొద్ది కొద్దిగా స్పర్శించుకుంటూ ఉండి 10వ స్కంధాన్ని మనం పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉండి ఇప్పుడు ఏకాదశ స్కంధంలో కొన్ని విషయాలు మాత్రం చెప్పుకోవాల్సి ఉంది. అంటే ఇక్కడ ఏకాదశ స్కంధంలో అంతా కూడా తత్వము చెప్పబడి ఉంటుంది. అంటే కథలు ఇవన్నీ మెల్లిమెల్లిగా అయిపోయాయి. ఇప్పుడు భూభారం దగ్గర కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయింది. కురుక్షేత్ర యుద్ధంతో ఆమంది రాజులు మరణించారు. భూభారం తగ్గిందని అందరూ అనుకుంటున్నారు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పంలో భూభారం తగ్గినట్టు కాదు. ఎందుకోసమంటే ఈ యాదవులు మహాబలవంతులయ్యారు, అధికారం పెరిగింది. దాంతోపాటు కృష్ణ పరమాత్మ అండతోటి సంపద కూడా పెరిగింది వాళ్ళకి. వాళ్ళని ఆ కాలంలో జయించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. దానికి అహంకారం బాగా పెరిగిపోయింది వాళ్ళకి. అహంకారంతో కళ్ళు మూసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ వాళ్ళని జయించగలిగేటువంటి ఇతర రాజులు లేకపోవటం వల్ల కృష్ణ పరమాత్మ తన వంశనాశనాన్ని కూడా సంకల్పించాడు. అంటే పరమాత్మకి తనది పరవాళ్ళదనేటువంటి భేదమే ఉండదు. ఆయన ధర్మానికి కట్టుబడి ఉంటాడు తప్ప ఆప్యాయతలకి, ప్రేమలకి, అనురాగాలకి వీటికి కట్టుబడి ఉండేవాడు కాదు. ఆ లక్షణాన్ని చూపించడమే ఇక్కడ ఉద్దేశము. ఆ విధంగానే ఈ సందర్భంలో నిజంగా చెప్పాలంటే సాంబుడు పుట్టాడని చెప్పుకున్నాం ఇంతకుముందు. సాంబుడు సాక్షాత్తుగా శివుడి యొక్క స్వరూపం, శివుడి యొక్క అంశ. సంహారము కోసమే పుట్టినటువంటి వాడు సాంబుడు. అంటే ఇవన్నీ పరమాత్మ చేసిన లీలగాగా ఆ సాంబుడి నెపంగా పెట్టుకొని ఇప్పుడు యాదవ కులక్షేమం చేయాలని సంకల్పించాడు పరమాత్మ. దీనికి మరొక కారణం ఏం చెప్తామంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధంలో అందరినీ పోగొట్టుకున్నారు ధృతరాష్ట్రుడు, గాంధారి. పాండవుల మధ్య చేరవలసి వచ్చింది వాళ్ళకి. వాళ్ళు విజయం తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో గాంధారి శపించింది కృష్ణుడు. ఏమని శపించింది? నీవు కదా అసలు పరమ కారణం దీనికి. యుద్ధం ఆపదలుచుకున్నప్పుడు ఆపగలిగే వాడివి. అన్ని విధానాలు నీ చేతిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు కావాలనే పాండవుల పక్షం వహించి నా సంతానంతో కూడా నువ్వు సంహరించావు, నా వంశనాశనం చేశావు నువ్వు. అందువల్ల నా వంశం ఏ విధంగా నాశనమైందో అదేవిధంగా నీ వంశం కూడా నాశనమైపోవుగా కానీ శపించింది. శపించాక బాధపడింది వేరు, కానీ శపించింది. కృష్ణ పరమాత్మ కూడా ఆ శాపాన్ని అనుగ్రహంగా స్వీకరించాడని వ్యతిరేకించలేదు. ఇంకా భవిష్యత్తు జరగవలసిన విషయం తెలుసు కాబట్టి పరమాత్మకి ఆ శాపాన్ని పురస్కరించుకొని తాను కూడా ఈ విధంగా సంకల్పించాడు. తన వంశంలో ఉండేటువంటి అధికార మదంతో, సంపద మదంతో ఉండేటువంటి వాళ్ళని కూడా తొలగించే ప్రయత్నంలో